ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ 45 డేస్ ఇంగ్లీష్ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. సో ఈ సమ్మర్ వెకేషన్ ప్రొడక్టివ్గా చూసుకునే వాళ్ళకు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లేదా టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అది ఏపీ లేదా టీఎస్ స్టేట్ వాళ్ళు కావచ్చు, లేదా మనకు ఎస్జిటి వాళ్ళు కావచ్చు, లేదా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, లేదా జేఎల్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఉపయోగపడే వీడియో అండి. సో ఇది ఈ 45 డేస్ సమ్మర్ టైంని బాగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో అందులో మన ఛానల్స్ మీరు రెగ్యులర్ ఫాలో అయితే రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. ఒక రౌండ్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అది ఎస్జిటి వాళ్ళు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు. సో అందులో భాగంగా మనకి ఈరోజు వీడియో మెథడాలజీ నుంచి ఫొనెటిక్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు ఫస్ట్ వీడియోలో ఇది 2-3 వీడియోస్గా వస్తుంది. ఈరోజు మొత్తం ఫొనెటిక్స్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో రేపు ఇంకో చాప్టర్తో రేపు ఇంకో వీడియో వస్తుంది. సో దయచేసి గమనించండి అండ్ ఫాలో కండి. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ ఫొనెటిక్ గురించి, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ చాప్టర్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా బిట్స్ వస్తాయి అండ్ కొంచెం కాంప్లికేట్గా అనుకోవచ్చు, కొంచెం హార్డ్గా కూడా ఉంటుంది కంపేరింగ్ టు అదర్ థింగ్స్ థియరటికల్గా ఉంటాయి. థియరీ చదువుకుంటూ వెళ్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియో ఏం చూస్తామంటే మనం ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఒక ఇంట్రొడక్షన్ చూస్తాం. తర్వాత ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయండి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవి డెఫినేషన్ చూద్దాం. తర్వాత డీటెయిల్డ్ సౌండ్స్, అవి ఏంటంటే వావెల్ సౌండ్స్ కానీ కాన్సనెంట్ సౌండ్స్ కానీ ఇవన్నీ చూద్దాం డీటెయిల్గా. ఎగ్జాంపుల్స్ 44 సౌండ్స్ ఏమున్నాయి, ఏం కథ అంతా చూద్దాం. తర్వాత ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ చూద్దాం. తర్వాత స్ట్రెస్ చూద్దాం. తర్వాత ఇంటోనేషన్, తర్వాత సిలబిక్ డివిజన్ అనమాట అవన్నీ. సో ఇవన్నీ కూడా మనం చేస్తే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫొనెటిక్స్ ముందు. సో ఫొనెటిక్స్ అంటే ఏంటంటే ద వర్డ్ ఫొనెటిక్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఫోన్ మీన్స్ సౌండ్ ఆర్ వాయిస్. సౌండ్ లేదా వాయిస్ అనే మీనింగ్తో వచ్చినటువంటి గ్రీక్ వర్డ్ ఫోన్ అనే దాని నుంచి వచ్చిందండి. ఫొనెటిక్స్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. సో ఇట్ డీల్స్ విత్ ద స్పీచ్ సౌండ్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఫొనెటిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్. చాలా ఇంపార్టెంట్, మెగా డిఎస్లో కూడా టీజీటీ బిట్ ఇది. సో ఫొనెటిక్స్ డాష్ అంటాడు, స్పీచ్ సౌండ్ అనేది మనకు ఆన్సర్ అందులో వచ్చింది. సో స్పీచ్ సౌండ్, వాట్ స్పీచ్ సౌండ్? సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్. స్పీచ్ సౌండ్ నుంచి సైంటిఫిక్గా స్టడీ చేసేదే బ్రాంచ్ మనకు ఫొనెటిక్స్ అనమాట. ఈ విధంగా నెక్స్ట్ అండి, ఇంత 3 బ్రాంచెస్ ఉంటాయి. ఈ బేసిక్ అండి, బేసిక్ నుంచి అడ్వాన్స్కి వెళ్తాం. సో దయచేసి గమనించండి. ఫస్ట్ 3 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి ఆర్టికులేటరీ ఫొనెటిక్స్ అంటాం, ఇంకోటి అకస్టిక్ ఫొనెటిక్స్ అంటాం, తర్వాత ఆడిటరీ ఫొనెటిక్స్ అంటాం. ఏంటి ఈ 3 బ్రాంచెస్ అంటే? ఆర్టికులేటర్ అంటే ఏంటంటే ఆర్టికులేట్ చేయడం, అంటే హౌ స్పీచ్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనేది మనకి ఈ బ్రాంచ్ చెప్తే. అకస్టిక్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ హౌ స్పీచ్ సౌండ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఎయిర్. అంటే ఫస్ట్ అకస్టిక్, అసలు ఆర్టికులేటర్ అంటే మనకు హౌ ఇట్ ప్రొడ్యూస్ అయింది, అంటే మనకు మౌత్ నుంచి, థ్రోట్ నుంచి, ఆర్గాన్స్ గురించి ఇందులో ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా అనుకోవచ్చు. అకస్టిక్ ఫొనెటిక్స్ ఏముంటుందంటే మనకు హౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్, అంటే ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ త్రూ ఎయిర్, ఎలా ట్రాన్స్మిట్ అయింది లిజనర్ నుంచి మనకు స్పీకర్ నుంచి లిజనర్కి అనేది మనకు అకస్టిక్ చెప్తే. ఆడిటరీ ఫొనెటిక్స్ ఏం చెప్తుంటే స్టడీ హౌ స్పీచ్ సౌండ్స్ ఆర్ పర్సీవ్డ్ బై ద లిజనర్. లిజనర్ ఎలా పర్సీవ్ చేసుకున్నాడు అంటే ఫస్ట్ తనకు స్పీకర్ నుంచి లిజనర్కి ఇయర్ ద్వారా, చెవి ద్వారా మనకు సౌండ్ వస్తే ఆ చెవి అనేది మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళి, ఆ బ్రెయిన్ మళ్ళీ సిగ్నల్స్ పంపించి తర్వాత ఏం చెప్తుందని చెప్పి దాని తర్వాత రెస్పాండ్ ఇచ్చేది మనకు ఆడిటరీ ఫొనెటిక్స్ అంటాం. బాగా గమనించాలి, రైట్? ఒకటి ఆర్టికులేటరీ ఫొనెటిక్స్ అండ్ అకస్టిక్ ఫొనెటిక్స్ అండ్ ఆడిటరీ ఫొనెటిక్స్ 3 ఉంటాయి, రైట్? ఫొనీమ్ అంటే ఏంటి అంటే ఫొనీమ్ ఈజ్ ద స్మాలెస్ట్ సౌండ్ యూనిట్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ ఎస్ సౌండ్ ఇన్ సింగ్, ఆర్ సౌండ్ ఇన్ రింగ్. సింగ్లో సా సౌండ్, రింగ్లో ఆర్ సౌండ్. ఇదా ఫొనీమ్ అనేది స్మాలెస్ట్ సౌండ్ అనమాట. లైక్ అడ్జెక్టివ్ దీనికి ఏమొస్తుంటే ఫొనీమిక్ అని వస్తుంది. ఫొనీమ్ ఈజ్ అ డిస్ట్రిక్టివ్ సౌండ్ యూనిట్ ఇన్ లాంగ్వేజ్. సో ఇది యాక్చువల్ చెప్పాలంటే ఫొనీమ్ ఏం లేదు, ఒక 44 సౌండ్స్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, ఆ 44 సౌండ్ ఫొనీమ్ అనుకోవచ్చు సింపుల్గా. ఫొనీమ్స్ అవన్నీ కూడా, సౌండ్స్ అన్నీ కూడా ఫొనీమ్. మళ్ళీ గ్రాఫీమ్ ఏంటి అంటే ఆ 44 సౌండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రాసేదానిలో రీప్రజెంట్ చేస్తాం కదా, రాసేదానిలో అది గ్రాఫీమ్ అవుతుంది. చూడండి, ఈ గ్రాఫీమ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ సింబల్ దట్ రీప్రజెంట్ ఎ సౌండ్. ఫొనీమ్ ఇన్ రైటింగ్, ఆ ఫొనీమ్ మనం చెప్తే లిజనింగ్ చేస్తే ఫొనీమ్, అది రాస్తే గ్రాఫీమ్, అంతే సింపుల్. సో గ్రాఫీమ్గా ఫొనెటిక్ సింబల్స్ ఉన్నాయి 44, అదన్నీ కలిపి గ్రాఫీమ్స్ అనుకోవచ్చు, రైట్? సో ఏ గ్రాఫీమ్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ జస్ట్ 1 లెటర్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్. ఒక లెటర్తో ఉన్నట్టు ఉంటుంది, 2 కూడా ఉంటాయి, సింబల్స్ అనమాట. అవి ఏంటనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మార్ఫిమ్ అంటే ఏమి అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మీనింగ్ దట్ ఎ వర్డ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ. ఎగ్జాంపుల్ చూడండి, లైక్ అనే ఒక మార్ఫిమ్తో అన్లైక్లీ అనేది 3 మార్ఫిమ్స్. ఈ విధంగా స్మాలెస్ట్ యూనిట్ మీనింగ్ అంటే డివైడ్ చేసిన మీనింగ్ వచ్చేదాన్ని మార్ఫిమ్ అంటాం, రైట్? ఇంకా సింపుల్ చెప్పాలంటే స్ట్రెస్గా సిలబిఫికేషన్ చేస్తాం కదా, సిలబుల్ డివిజన్, ఆ సిలబిఫికేషన్ చేసేది కూడా మార్ఫిమ్ అనుకోవచ్చు, అంటే గుర్తుపెట్టడానికి ఈజీగా ఉండడానికి, రైట్? మీనింగ్ఫుల్ యూనిట్ అనమాట. మరి ఫొనెటిక్స్ అంటే ఫోనాలజీ అంటే 2 ఒకటేనా?
చూద్దాం. ఫొనెటిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ యాజ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ ఎంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్టికులేషన్ కానీ అకాస్టిక్ ప్రాపర్టీ ఇందాక చెప్పినట్టు హౌ దే ఆర్ ట్రాన్స్మిటెడ్, పర్సీవ్డ్, రైట్ ఆర్ ఆర్టిక్యులేటెడ్, ఈ విధంగా ఫొనెటిక్స్ చెప్తే స్పీచ్ సౌండ్ యొక్క స్టడీ చేస్తే ఫొనాలజీ ఏంటంటే ద స్టడీ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఆర్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గ్రామర్ ఇన్ లాంగ్వేజ్. సో ప్యాటర్న్ కానీ ఫిజికల్ ప్రాపర్ ఇవి మన ఫంక్షన్స్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ కానీ ఒక గ్రామర్ లాంగ్వేజ్ చెప్పేది మనకు ఫొనాలజీ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫోనోటిక్స్ అండ్ ఫోనాలజీ. తర్వాత చూడండి సెగ్మెంటల్ ఫీచర్స్ అంటే ఏంటంటే బేసిక్ స్పీచ్ సౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వావెల్స్ అంటాం, కాన్సనెంట్స్ అంటాం, దే ఆర్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఏ వర్డ్. ఇవన్నీ కూడా సెగ్మెంటల్ ఫీచర్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. మరి సుప్రా సెగ్మెంటల్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే దీస్ ఫీచర్స్ హెల్ప్స్ ఇన్ మీనింగ్, ఫీలింగ్ అండ్ ఎమోషన్స్ అప్ టు దేర్ స్పీచ్. మీనింగ్ని, ఫీలింగ్ని, ఎమోషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ స్ట్రెస్ కానీ, పాస్ కానీ, ఇంటోనేషన్ కానీ, టోన్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ, టెంపో కానీ, ఇవన్నీ ఉంటే మనకు సుప్రా సెగ్మెంటల్ ఫీచర్స్ అని అంటాం. రైట్, చూడండి ఎగ్జాంపుల్ బాగా వినాలి. సో ఇది చూడండి ఫొనెటిక్స్ ఇంట్రొడక్షన్ ఇది. తర్వాత ఏం చూసాం, సో గ్రాఫీమ్, ఫొనీమ్, మార్ఫీమ్, తర్వాత ఫొనెటిక్స్, ఫొనాలజీ, సెగ్మెంటల్ ఫీచర్, సూప్రా సెగ్మెంటల్ ఫీచర్స్, నీడ్ ఆఫ్ ఫొనెటిక్స్. యాక్చువల్గా ఎందుకు అవసరమా ఈ ఫొనెటిక్స్ ఏంటి అని దాని గురించి చూద్దాం. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఇంగ్లీష్ దెర్ ఈస్ నో 1-to-1 రిలేషన్ బిట్వీన్ స్పెల్లింగ్ అండ్ సౌండ్. ఇది మెయిన్ రీజన్ ఎందుకు ఇంగ్లీష్లో ఫొనెటిక్స్ వచ్చింది అంటే స్పెల్లింగ్కి సౌండ్కి రిలేషన్ లేదు, 1-to-1 రిలేషన్. అంటే ఒక స్పెల్లింగ్ ఒక సౌండ్ అనేది లేదు. ఇన్ అదర్ లాంగ్వేజ్, తెలుగు కావచ్చు, ఇంక ఉర్దూ కావచ్చు, ఇంకే లాంగ్వేజ్ చూసుకుంటే మనకు 1-to-1 రిలేషన్, స్పెల్లింగ్కి ఆ సౌండ్కి లెటర్కి ఒక సౌండ్ ఉంది. బట్ ఇంగ్లీష్కి అలా 1-to-1 రిలేషన్ లేదు. అంటే ఒక స్పెల్లింగ్ ఒక సౌండే లేదు. ఏంటి ఆ సౌండ్ లేదంటే ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ చెప్తే సమ్ లెటర్స్ రీప్రజెంట్ మోర్ దాన్ వన్ సౌండ్. సో ఎగ్జాంపుల్ సి సౌండ్ చూడండి, ఇక్కడ రీకాల్లో కా సౌండ్, సి అనేది కాగా పలికితే రిసీవ్లో ఎస్గా పలికించండి. ఎలా అంటే ఇది ఇంగ్లీష్కి బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్. ఇదే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ బ్యూటీ ఏంటంటే సో రీకాల్లో సి అనేది కాగా రిసీవ్లో ఎస్గా వచ్చింది. ఇంకోటి సైలెంట్ లెటర్స్ ఉంటాయి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. అది రిసీవ్లో వి పలకడం లేదు, లాస్ట్ వి అయినా కానీ అది స్పెల్లింగ్ సిస్టంలో ఉంది. రిసీవ్ యూజ్లో కూడా అంతే. తర్వాత హైలో జీ పలకం, హై గణం, హై అంతే, అది HIGHలో హై. రైట్, మరి వాక్లో WLకే వాక్ అంటాం అంతే, ఎల్ పలకం వాల్ కణం, బట్ ఎల్ అక్కడ ఉంటుంది. ఇది ఒక రీజన్. సైలెంట్ లెటర్స్ ఒకటి, తర్వాత మనకు ఒక లెటర్ మోర్ దాన్ సౌండ్స్ ఇస్తుంది కాబట్టి అదొకటి. తర్వాత మనకు 2 లెటర్స్ రిప్రజెంట్ జస్ట్ 1 సౌండ్. రీకాల్ అని రెండుగా పలకం ఒకేలాగే వెళ్ళే పలుకుతాం, బట్ ఇంకో ఎల్ కూడా ఉంటుంది స్పెల్లింగ్లో మాత్రం. అట్లా సమ్ లెటర్స్ రిప్రజెంట్ 2 or more సౌండ్స్. రైట్, 2 అక్షరాలు 2-3 అక్షరాలతో సౌండ్ వస్తుంది. ఇక్కడ ట్యాక్స్లో ఎస్ సౌండ్, ఎక్స్ సౌండ్, అవన్నీ ఇట్లా ఈ విధంగా 3-4 రీజన్ వల్ల మనం ఏమైందంటే మనకు ఇంగ్లీష్ అనేది 1-to-1 రిలేషన్ లేదు. కాబట్టి దీనికి సొల్యూషన్గా ఏమైనా రావాలి అంటే అది మనకు ఫొనెటిక్స్. రైట్, సో నెక్స్ట్ ఐపీ చూద్దాం. ఐపీ ఏంటంటే దీనికి ఫౌండర్ వచ్చేసి మనకు పాల్ ప్యాసీ అని ఉంది. తర్వాత స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్. సో ఐపీ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్. రైట్, ఏంటిది అంటే చూడండి డివైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ ఇన్ 1888. సారీ, సో 1888లో ఇది డిరైవ్ వచ్చింది. అండ్ ఏ స్టాండర్డైజ్డ్ అండ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ సిస్టమ్ ఆఫ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. అంటే ఇక ప్రామాణికమైన అంటాం కదా మనం, తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణిక ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో, అరే ఆ విధంగా ప్రామాణికమైనది ఏమైనా ఉంది స్పెల్లింగ్స్ ఈ ఫొనెటిక్స్కి అంటే మనకు ఇది ఐపీఏ ద్వారా మాత్రమే ఉంది, ఇది ప్రామాణికమైనది. అండ్ ద లేటెస్ట్ వర్జన్ 1996. ఎందుకంటే వర్జన్స్ మారుతుంటాయి, ఇందులో సౌండ్స్ కానీ స్పెల్లింగ్ మారుతుంటాయి. మనకు లేటెస్ట్ 1996లో మోడిఫై చేయడం జరిగితే అది ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం. ఇది ఐపీఏ గురించి. ఆర్పీ గురించి ఏంటి అంటే ఆర్పీ స్టాండ్స్ ఫర్ రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ వెరైటీ ఆఫ్ బ్రిటిష్ ఇంగ్లీష్. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ బ్రిటిష్ రిసీవ్ ప్రొనౌన్సియేషన్ కూడా అనుకోవచ్చు. బీబీసీ ఇంగ్లీష్ అంటాం, క్వీన్ ఇంగ్లీష్ కానీ, పాష్ ఇంగ్లీష్ కానీ, ఏం లేదు. ఇంగ్లాండ్ బ్రిటిష్ లాంగ్వేజ్లోని ఒక వెరైటీ అనమాట. అంటే చాలా లాంగ్వేజ్ ఉంటాయి. మనం హిందీ మాట్లాడితే మనకు హిందీ ఇక్కడ చాలా స్లాంగ్స్ ఉంటాయి మనకు ఇండియాలో. నార్త్ హిందీ ఒకటి, సౌత్ హిందీ ఒకటి, అట్లా. తెలుగు కూడా అంతే. రైట్, కొన్ని భాషల్లో కొన్ని తెలుగు వేరేగా ఉంటుంది, అన్ని జిల్లాల్లో ఒకేలా ఉంటుంది. కొన్ని దాంట్లో స్లాంగ్స్ వేరే. అట్లా ఇంగ్లీష్ కూడా వేరే కొంచెం ప్రాంతాన్ని బట్టి కొంచెం మోడిఫికేషన్ ఉంటుంది స్లాంగ్స్ కానీ. అది ఆ విధంగా మనకు బ్రిటిష్లోని ఒక వెరైటీ ఆర్పీ రిసీవ్ ప్రొనౌన్సియేషన్. ఆ వెరైటీ మనకు పాష్ ఇంగ్లీష్ కానీ, బీబీసీ ఇంగ్లీష్ కానీ అంటాం. అది రిసీవ్ ప్రొనౌన్సియేషన్, అది మనం కూడా ఇండియా కూడా ఫాలో అయితే ఇది ఆర్పీ. ఇది స్టాండర్డైజ్ అనమాట కొంచెం. రైట్, బ్రిటిష్ ఎడ్యుకేషన్లో కానీ, లాలో కానీ, ఎడ్యుకేషన్లో అన్ని ఫీల్డ్లో, సైన్స్లో కానీ అన్ని ఫీల్డ్లో ఇది ఆర్పీ అనేది వాడుతుంటుంటారు. రిసీవ్ ప్రొనౌన్సియేషన్. రైట్, ఒక వెరైటీ ఇంగ్లీష్లోని ప్రొనౌన్సియేషన్ ఒక వెరైటీ. రైట్, ఇది ఇంతవరకు మనం చెప్తే అన్ని డెఫినేషన్స్. ఇప్పుడు చూడండి మన ఫొనెటిక్స్ యాక్చువల్ సౌండ్కి వచ్చేద్దాం. సో ఇంగ్లీష్లోని ఆల్ఫాబెట్ మనకు 26 లెటర్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ కాదు, ఆల్ఫాబెట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 20 అక్షరాలు అందరూ తెలిసి A నుంచి Z వరకు. కానీ స్పీచ్ సౌండ్స్ మాత్రం 44 ఉంటాయి.
ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 26 లెటర్స్ 40 ఎలా అవుతాయి అంటే ఏఈఐఓయు అనేది వావెల్ లెటర్స్ అవుతాయి, మిగతా అన్నీ కూడా వావెల్ కాన్సనెంట్ లెటర్స్ అవుతాయి, లెటర్స్ మాత్రమే, సౌండ్స్ కాదు. ఆ ఏఐఓయు అనేది మనకు కలిపితే వావెల్స్ అంటాం, రైట్. ఆ వావెల్స్ అనేవి ఎన్ని సౌండ్స్ ఇస్తున్నాయి అంటే 20 సౌండ్స్ ఇస్తున్నాయి. చూడండి, వావెల్స్ అనే 5 లెటర్స్ 5 అక్షరాలే 20 రకాలైన సౌండ్స్ అవి ఇస్తున్నాయి అనమాట. వావెల్స్ అని కొంచెం క్రిటికల్గా ఉంటుంది, 20 సౌండ్స్. మళ్ళీ మిగతా అక్షరాలు 21 అక్షరాలు ఎన్ని ఉన్నాయంటే మిగతా 24 సౌండ్స్ ఇస్తుంటాయి. 20 + 24 కాన్సనెంట్స్ ఉన్నాయి. కాన్సనెంట్ ఉన్నాయి 24 సౌండ్స్. సో వావెల్స్ ఎన్ని 20, కాన్సనెంట్స్ 24, మొత్తం కలిపితే 44 సౌండ్స్ ఉంటాయి. లెటర్స్ ఎన్ని 26, వావెల్ లెటర్స్ 5, కాన్సనెంట్ లెటర్స్ 21. ఆ విధంగా సౌండ్స్ మాత్రం వేరుగా ఉంటాయి. వావెల్ సౌండ్స్ 5 వావెల్ లెటర్స్ 5 అయితే సౌండ్స్ 20 రకాలు ఇస్తుంటాయి. చూడండి, ఏం చూద్దాం. టైప్స్ ఆఫ్ వావెల్స్: మోనోథాంగ్స్, డిఫ్థాంగ్స్ 2 రకాలు ఉంటాయి. ముందు తెలుసు. మోనోథాంగ్స్ అంటే ప్యూర్ వావెల్స్ అంటాం, సింగిల్ వావెల్స్ అంటాం. ఇది 12 ఉంటాయి, రైట్. ఇందులో మన వర్షస్ 2, కొంచెం లాంగ్ వావెల్స్ 5, షార్ట్ వావెల్స్ 7, రైట్. మోనోథాంగ్స్ అంటాం, ప్యూర్ వావెల్స్ అంటాం, సింగిల్ వావెల్స్ అంటాం. 12 ఉన్నాయి. నంబర్ 20లో 12 ఒక రకం, 8 ఇంకో రకం, డిఫ్థాంగ్స్. 12 + 8 కలిపితే 20. ఆ 12లో మళ్ళీ కేటగిరీస్ ఏంటంటే లాంగ్ వావెల్స్, రైట్, దీర్ఘంతో కూడినటువంటి లాంగ్ 5. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గుర్తుపెట్టుకొని చెప్తున్నాను ఈజీగా ఉండడానికి. ఎల్ అనేది లెటర్ ముందు వస్తుంది. షార్ట్లో ఎస్, ఎల్లో, లాంగ్లో ఎల్ తీసుకోండి. లాంగ్ అనేది ఎల్ ముందు వస్తుంది, ఎస్ అనేది తర్వాత వస్తుంది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో. అందుకే 5 ముందు వస్తుంది, 7 ముందు తర్వాత వస్తుంది ఆర్డర్లో, రైట్. ఆ విధంగా అంటే ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ మర్చిపోకుండా ఎప్పుడైనా కూడా గుర్తొచ్చేలాగా. మోనోథాంగ్స్ 12, 5 + 7 లాంగ్ అండ్ షార్ట్. డిఫ్థాంగ్స్ 8, అందులో ఇంప్యూర్ వావెల్స్ అంటాం, వావెల్ గ్లైడ్స్ అంటాం, డబుల్ వావెల్స్ కూడా అంటాం దీన్ని. ఎందుకంటే డిఫ్థాంగ్స్లో 2 ఉంటాయి, 2 వావెల్ సౌండ్స్ ఉంటాయి. ఇది మోనోథాంగ్స్ ఒక వావెల్ ఉంటాయి, ఇందులో 2 వావెల్ సౌండ్స్ ఉంటాయి. ఇవి 8 ఉన్నాయి చూడండి. 12 + 8 20 అయిపోయింది కదా. మిగతా కాన్సనెంట్స్ ఏంటంటే 24, 21 అక్షరాలు 24 సౌండ్స్ ఇస్తున్నాయి. జస్ట్ 3 మాత్రమే ఎక్కువ ఇవి. బట్ వావెల్స్ మాత్రం అలా కాదు. వావెల్ 20 సౌండ్స్ 5 అక్షరాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి కొంచెం క్రిటికల్గా వావెల్ అనిపిస్తుంది మనకు. బట్ అన్ని కూడా చెక్ చేద్దాం. 40% ఉంది, అన్ని చెప్తాం, రైట్. మళ్ళీసారి చూడండి. మోనోథాంగ్స్ ప్యూర్ వావెల్స్, సింగిల్ వావెల్స్ అంటాం, 12 ఉంటాయి. డిఫ్థాంగ్స్ 8, దాన్ని ఇంప్యూర్ వావెల్స్, వావెల్ గ్లైడ్స్ అంటాం, మొత్తం 20. 20లో మళ్ళీ 12లో 2 రకాలు 5 + 7 లాంగ్ అండ్ షార్ట్ వావెల్స్ ఉంటాయి, అదొకటి. డిఫ్థాంగ్స్ మాత్రం వెరైటీ ఏం లేదు, 8 అంతే. కాన్సనెంట్స్ 24 ఉంటాయి. అందులో 2 రకాలు ఏంటంటే వాయిస్లెస్ ఒకటి, వాయిస్డ్ ఒకటి. వాయిస్లెస్ 9, వాయిస్డ్ 15 ఉంటాయి, మొత్తం కలిపితే 24. గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఇక్కడ బిట్స్ వస్తాయి, మనం ఎక్కడ రావు. ఒకసారి కొన్నిసార్లు జస్ట్ బేసిక్ టర్మ్స్లోనే వచ్చేస్తాయి అనమాట. మనం అన్ని చదువుకోవాలి, రైట్. ఇప్పుడు కాన్సనెంట్ సౌండ్ గురించి చూద్దాం, చాలా డీటెయిల్గా చూద్దామండి. సో కాన్సనెంట్ సౌండ్స్ 24 ఉంటాయి. 24 సౌండ్స్ మనకు 21 అక్షరాలు తీసేస్తే మనకు ఏఈఐఓ తీసేస్తే మిగతా అన్ని ఆల్ఫాబెట్ అన్ని A to Zలో ఏఈఐఓయు తీసేస్తే మిగతా అన్ని అక్షరాలు కాన్సనెంట్ లెటర్స్. ఆ 21 అక్షరాలు 24 సౌండ్స్ ఇస్తున్నాయి. ఆ కాన్సనెంట్ ఇప్పుడు క్లియర్గా చెక్ చేద్దాం, రైట్. సో కాన్సనెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై స్టాపింగ్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ ఎయిర్ ఫ్లో పార్షియలీ ఆర్ కంప్లీట్లీ ఇన్ ద మౌత్ ఆర్ థ్రోట్. యాక్చువల్ కాన్సనెంట్ ఏంటి డెఫినేషన్ అడగొచ్చుకోండి సార్, టక్కన అడిగితే మనం చెప్పలేకపోవచ్చు. సో కాన్సనెంట్స్ డిఫైన్ కాన్సనెంట్ అంటే జైల్ వరకు చదువుకోవాలి మనం. ఎస్జిటి కానీ ప్రిపేర్ అయితే అదే మెథడాలజీ. ఎస్సీ స్కూల్స్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలి, జైల్ కూడా ప్రిపేర్. ఆ విధంగా మనం అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఆ విధంగానే ఈ నోట్స్ చాలా కష్టపడి తయారు చేసినది. ఇది చాలా మెటీరియల్స్ గ్యాదర్ చేసి చాలా కష్టపడి, చాలా సీక్వెన్స్ చాలా కష్టపడి చేస్తే ఈ నోట్స్ తయారైందండి, రైట్. సో కాన్సనెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై స్టాపింగ్, అంటే మనకి ఎయిర్ ఫ్లో స్టాప్ చేసి, అంటే పర్మనెంట్గా స్టాప్ లేదా పార్షియల్లీ స్టాప్ చేసి మౌత్ నుంచి థ్రోట్ నుంచి వచ్చేదే కాన్సోనెంట్స్. ఇందులో 2 రకాలు, వాయిస్లెస్ 9, వాయిస్డ్ 15. 2 కలిపితే 24 సౌండ్స్ రావాలి. ముందు వాయిస్లెస్ చూద్దాం, ఎందుకంటే 9 తక్కువ ఉన్నాయి కాబట్టి. తర్వాత వాయిస్ చూద్దామండి, రైట్. సో వాయిస్లెస్ కాన్సనెంట్ ఏంటంటే ఎయిర్ పాసెస్ త్రూ ద మౌత్ వితౌట్ వైబ్రేటింగ్ వోకల్ కార్డ్స్. వోకల్ కార్డ్స్ మనకు గొంతు దగ్గర ఉంటాయి కదా, అవి వైబ్రేట్ కాకుంటే మనకు వాయిస్లెస్ అంటాం. ఎందుకంటే వైబ్రేట్ కాదు కాబట్టి వాయిస్లెస్ కాన్సోనెంట్స్, రైట్. ఎందుకంటే మనకు అవి వైబ్రేషన్ ఇవ్వదు. దాని యొక్క డెఫినేషన్ అది. ఇంకా ఎట్లా, ఎందుకంటే ముందుగా అంత డీప్ అవసరం లేదు, రైట్. మనం గొంతు దగ్గర చేయబెడితే వైబ్రేషన్ వస్తుంది, అన్ని దానిలోకి వస్తుంది మనం ఒకవేళ అబ్జర్వ్ సరిగా చేయకపోతే. కాబట్టి అది అంత అవసరం లేదు మనకి. ఏంటి డెఫినేషన్ అంటే త్రూ వైబ్రేటింగ్ వోకల్ కార్డ్స్ అయితే వాయిస్లెస్, వైబ్రేటింగ్ కాదు. సో ఎయిర్ పాసెస్ త్రూ ద మౌత్ వితౌట్ వైబ్రేటింగ్, సో అది మనకు వాయిస్లెస్. ఎగ్జాంపుల్ చూడండి, మనకు 9 నెంబర్ కదా, అవి 9 చెప్పాను, 9 ఉంటాయి ఇవి, రైట్. ఈ 9 చూడండి. 9లో ఖచ టత ప ఫష సహ గుర్తుపెట్టుకో. 9 తెలుగు అక్షరాలు గుర్తుపెట్టుకుంటే మనకు టక్కున గుర్తొస్తుంది అనమాట. అర్ధరాత్రి లేపి అడిగినా కూడా గుర్తు రావాలి. ఎట్లా అంటే చూడండి, ఖచ టత ప ఫష సహ. మరోసారి ఖ చ టత ప ఫ ష సహ, అంతే. మీరు తెలుగు కూడా రాసుకోవచ్చు, రైట్. నేను రాయలే తెలుగులో, మీరు తెలుగు రాసుకోవచ్చు. చూడండి ఇంకోసారి, ఖాతో చూడండి, క్యాట్, కైట్, కమ్, బ్యాక్. కా సౌండ్ అండి, క్యాట్ స్టార్టింగ్, కైట్ మళ్ళీ కమ్, బ్యాక్, కే అనేది లాస్ట్ సౌండ్. అట్లా అన్నీ వస్తే మిక్స్ అవుతుంది ఇందులో. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, సౌండ్ కా సౌండ్ ఇది.
కచటతపల కా కాదు ఖ, అది నకారం రావాలి. బట్ గుర్తుపెట్టుకుని ఇది ఉండండి. నేను కచటతప ఫాషా సహా అని చెప్తున్నాను. గుర్తుపెట్టుకో 10 సార్లు చెప్పేది మైండ్లో ఉంటుంది. వాయిస్లెస్ ఎప్పుడైనా కూడా చెప్పాలి 9. ఎందుకంటే ఈ 9 ద్వారా మనకు ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్, ప్లూరల్ మార్కర్స్ ఇవన్నీ చెప్పాలంటే ముందు ఈ ఈ వాయిస్లెస్ కాన్సెప్ట్ వాడుతున్నావాలి. ఇవి ఉంటే మనకు భారతం అది వేరే టాపిక్ అర్థం సార్, గుర్తుపెట్టుకోండి. కచ టతప ఫష సహా కాతో ఈ సౌండ్స్ ఛ టీఎఫ్లో అక్షరాలు కాదు, ఇది సింబల్, ఇది సౌండ్ వచ్చేసి మనకు ఛ. ఏ ఛ అంటే క్యాచ్లో ఛ, మ్యాచ్, వాచింగ్, ఈ విధంగా ఛ సౌండ్ అనమాట. నెక్స్ట్ టా, కచ టత టా కదా. నెక్స్ట్ టాలో టీ, టెంపుల్, బెటర్, ఇట్లా టా సౌండ్. తర్వాత థా సౌండ్, కచ టత తా సౌండ్, థిన్, థిక్, మెథడ్, ఈ విధంగా తా తాత అంటాం ఆ థా సౌండ్. తర్వాత పీతో ప, పెన్, పెట్, పాస్ట్, ఈ విధంగా ప సౌండ్. తర్వాత కచ్చ టత ప అయిపోయింది, 5 అయిపోయినాయి. కచ్చ టత ప ముందు 5 చూడండి, క చ టత ప. ఇప్పుడు ఫాషా సహా 4. ఫాషా సహా ఫా అంటే ఉఫ్ సౌండ్ అనమాట. ఫ్యాన్, ఫైన్, కాఫీ, ఈ విధంగా ఫా సౌండ్. ఇది ష్ సౌండ్, ఎఫ్ లక్క ఉంటుంది బట్ గీత ఉండదు. ష్ ఫాషా సహా ష్ సౌండ్ అనమాట, రైట్. పుష్, బుష్, షవ్, షా సౌండ్. తర్వాత సా సౌండ్, ఫాషా సా సంగీతం అంటే ఆ సా. సి, పాస్, ఫేస్, సా సౌండ్ అనమాట. స్టేక్ హిజ్, సా సౌండ్ ఆ విధంగా. తర్వాత హెచ్ సౌండ్ ఒకటి, హ, హెన్, హ్యాట్, హిల్. ఫాషా సా 4, ఫాషా సహా ముందు 5, కచ టతప, కచ టతప ఫాషా సహా. గుర్తుపెట్టు అనమాట. ఎప్పుడు ఉన్నా జస్ట్ వాయిస్ కళ్ళు మూసుకుంటేనే ఈ 9 అక్షరాలు రావాలి. కచ టతప ఫాషా సహా, కచ టతప ఫాషా సహా. ఇవి ఉంటే మిగతా మనకి ఈజీగా అవుతాయి. ఈ 9 అయిపోయి అంతే అండి. వాయిస్ 9 అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు బాగా క్లియర్ అర్థమవుతుంది. సో వాయిస్ కాన్సన్ట్రేట్ 15. ఇందులో ఎట్లుండే అంటే గుర్తుపెట్టుకుని ఈజీగా ఉండడానికి అక్కడ ఎలా అయితే కచట తప్పన్నాను ఇక్కడ కూడా అట్లా అనుకుంటే 15 కాబట్టి ఎక్కువ అక్షరాలు ఉంటాయి. ఇంకొంచెం ఈజీగా చెప్తాను చూడండి. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ డ్యూరింగ్ ప్రొనౌన్సియేషన్ అంటే బజ్ ఇన్ థ్రోట్. ఒక బజ్ కానీ వైబ్రేషన్ కానీ మన థ్రోట్లో వస్తే అది మనకు వాయిస్డ్ కాన్సనెంట్ అవుతుంది, రైట్. అది వాయిస్లెస్లో వైబ్రేషన్ ఏం రాదు కాబట్టి కచట తప ఫాషాసా గొంతు దగ్గర మీరు పెట్టుకుని చెప్తే అంత వైబ్రేషన్స్ రావు ఎక్కువ. బట్ ఈ వాయిస్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇవి గొంతు దగ్గర పెట్టుకుంటే కొంచెం వైబ్రేషన్ కానీ బజ్ కానీ కొంచెం వినిపిస్తుంది, కొంచెం అనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఎట్లా అంటే మనకు 21 లెటర్స్ చెప్పాను కదా, ఏబిసిడీలో 21 లెటర్స్, ఐఐఐ వావెల్స్ వేస్తే మిగతా అన్నీ కూడా కాన్సనెంట్ లెటర్స్. అందులో మనకు ఆల్మోస్ట్ ఈ వాయిస్డ్ 15 ఎట్లా వస్తాయంటే ఆల్ఫాబెట్సే వస్తాయి. జనరల్గా ఆల్ఫాబెట్ మనకి ఏబిసిడీ అయితే అవే వస్తాయి. వావెల్స్ చేసి మిగతా అన్నీ వస్తాయి. సౌండ్ కొంచెం వేరేగా ఉంటుంది. నేను గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను, ఇలానే ఏం లేదు, ఆ బుక్లో ఉండదు. నేనేం చెప్తున్నా అంటే బాగుండండి, ఆల్ఫాబెట్ లేదా ఏబిసిడీలు వస్తాయో ఆ విధంగానే వస్తాయి, బట్ సౌండ్ కొంచెం వేరేగా ఉంటుంది. దాన్ని అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి అంటే అన్ని బయట చేయడం, డైరెక్ట్ బయట చేయాలంటే చేయలేం. కాలు, గాలు, బాలు చెప్పాలంటే చెప్పలేం. కాబట్టి ఒక సీక్వెన్స్ తీసుకొస్తున్నాం, ఒక నేను కోడ్ లాగా. ముందు కచటా ఫాషా 9 వచ్చేస్తే దీనికి ఏం కోడ్ అంటే మనకు ఆల్ఫాబెటే వస్తాయి ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏఐ చూస్తే మనకు ముందు నుంచి వెళ్దాం చూడండి. ఏ అనేది వావెల్లో వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ రాదు, కాన్సనెంట్ కాబట్టి ఇది రాదు. బి సౌండ్ బా సౌండ్ అంతే. బుక్, బ్యాట్, ట్యూబ్, బా సౌండ్. తర్వాత సి ఒక్కటి లేదు. తర్వాత డి చూడండి, డాగ్, బ్యాడ్, ఆర్డర్, డా సౌండ్. ఏబిసి అయిపోయింది, డి అయిపోయింది. ఈ రావాలి కదా, ఈ ఏమిటి వావెల్ కాబట్టి ఇక్కడ రాదు. ఏబిసిడి, ఈ, ఎఫ్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. కచ్చటా తప్ప ఫాషా సార్లు వచ్చింది చూడండి, అది ఫైన్ ఇది, రైట్. ఎఫ్ తర్వాత జీ వస్తుంది. జీతో జీ సౌండ్, గో, బిగ్, బ్యాగ్. అంటే గుర్తుపెట్టడం మాత్రమే, ఏ బుక్లో ఇలానే లేదు, నేను గుర్తుపెట్టడానికి ఇట్లా డిజైన్ చేశాను అనమాట. బీడీజీ డైరెక్ట్ చెప్పకుండా బ, డ, గ, యా, ల, ఎం ఇట్లా చెప్పుకుంటా పోతే ఎక్కడ నుంచి ఏమో అర్థం కాదు. కాబట్టి నేను చెప్తుంటే కాన్సనెంట్ సౌండ్ని కాన్సనెంట్ లెటర్తో నేను మ్యాచ్ చేస్తాను అనమాట. కొంచెం అబ్జర్వ్ చేయండి అక్కడ, రైట్. అయిపోయింది. ఇప్పుడు డి అయిపోయింది, జీ అయిపోయింది. జీ తర్వాత ఏం రావాలా, ఎఫ్ రావాలా. ఎఫ్ కట్టి వచ్చింది, ఆల్రెడీ వచ్చింది కదా వాయిస్ ప్లేస్లో, ఫాస్ట్ ఉన్నది ఎఫ్, రైట్. ఈ ఎఫ్ అయిపోయింది. ఎఫ్ తర్వాత జీ, రైట్. జీలో వచ్చింది, జీ అయిపోయింది. హెచ్ ఆల్రెడీ మనకి ఇటు వచ్చింది వాయిస్ ప్లేస్, ఇక్కడ చూడండి హెచ్. ఐ మన వావెల్ కాబట్టి ఇక్కడ రాదు. ఓ, ఐ తర్వాత జే వస్తుంది. సో జే అంటే మనకు చూడండి, కొంచెం చేస్తాను. జే అంటే లెటర్ జే, బట్ సౌండ్ మాత్రం యా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదొకటి కొంచెం వెరైటీగా ఉంది. జా లెటరే, సౌండ్ వచ్చి యా మనకు. ఎస్, ఎల్లో, యూ, ఈ విధంగా యా సౌండ్. తర్వాత ఎల్, జే తర్వాత కే రావాలి. కే ఆల్రెడీ మనకు వచ్చింది. కచ్చట తప్ప ఫస్ట్ సార్లో కే చూడండి, అబ్జర్వ్ చేయండి. అదో కే ఇక్కడ వచ్చింది చూడండి, కే క్యాట్ ఫస్ట్ చూడండి. సో కే వచ్చింది, కే తర్వాత ఎల్. ఆ విధంగా మీరు కోడ్ మైండ్లో పెట్టుకోండి. నేను డైరెక్ట్ సౌండ్ చెప్తాను ఇప్పుడు, మీరు మైండ్లో ఎల్, ఎం, ఎన్ అక్షరాలు వస్తుంటాయి. నెక్స్ట్ ఒకటి ఏదైనా 2 అయినా మిస్ అవ్వచ్చు, బట్ అక్షరాలు వచ్చు. ఎల్, లవ్, ఫాల్, వెల్, ఈ విధంగా. ఎంతో మ్యాన్, మనీ, మెయిల్, ఎం సౌండ్. సౌండ్ నియర్, నైన్, నెయిమ్, అట్లా. ఎల్, ఎం, ఎన్. ఓ అంటే మనకు ఓ వావెల్ కాబట్టి అక్కడ వెళ్ళిపోతుంది. ఓ,
రైట్, MNO. పి రావాలా, పి ఆల్రెడీ వచ్చింది, కచ్చట తప్పాల ఫాషా సాలో పి వచ్చింది. క్యూ, క్యూ ఒకటి లేదు. తర్వాత ఆర్ చూడండి, రెడ్, కరెక్ట్, రైజ్, ఆర్ సౌండ్. తర్వాత ఎన్తో ఇంకోటి కొంచెం ఎన్ లాగా ఉంటుంది, కొంచెం స్లాంగ్ ఉంటుంది, ఎన్ కింద కొంచెం తోక మాదిరి, అది ఇంగ్ సౌండ్, ఐఎన్జి సౌండ్, ఇంగ్, సింగ్, సింగర్, రింగ్, ఇంగ్ సౌండ్. రైట్, గాకి నకారం ఇంగ్, జీరో పెట్టి గాకి నకారం కదా, సింగ్, రింగ్ అట్లా. ఆర్, రెడ్, కరెక్ట్, రైజ్, ఆర్ సౌండ్. తర్వాత వి, పిక్యూఆర్, తర్వాత ఎస్ ఆల్రెడీ వచ్చింది, కచాటా తప్ప ఫాషా సాలో ఎస్ పోయింది. రైట్, టీ కూడా పోయింది, కచాటా తప్పలో టీ కూడా పోయింది, ఎస్ టీ. యూ, ఈ ఒక్కటి లేదు, వి వస్తుంది ఇక్కడ, వి, వ్యాన్, సేవ్, వైన్, వా సౌండ్. తర్వాత ఊ, రౌండ్ అయిపోతుంది మౌత్ అనమాట, వా, వి, వాట్, వాటర్, ఈ విధంగా వా. ఆ రెండు వ్యాన్ బట్ కొంచెం వేరియేషన్ ఉంది. తర్వాత జ, జూ, జీరో, క్రైజీ, జ సౌండ్. తర్వాత ఇది ఇంకొంచెం వైబ్రేషన్ వస్తుంది, ప్లెజర్, విజన్, కొంచెం ప్లెజర్ ఇంకొంచెం వస్తుంది, జాతోనే కొంచెం కొంచెం ప్లెజర్ వస్తుంది చూడండి. తర్వాత జ సౌండ్, ఇది జడ్జ్, బ్రిడ్జ్, డ్యామేజ్, జ సౌండ్. రైట్, మూడు కొంచెం ఒకేలా ఉన్నా కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి, జ. రైట్, ఈ మూడు కూడా మనకు సిబ్లింగ్స్ కింద జాతికి వస్తాయి. ఇవి మళ్ళీ చెప్తాను ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకుని జ. తర్వాత లాస్ట్ది దిస్, దా, ఇది దిస్, దట్, దోస్. ఈ 3-4 మాత్రం వెరైటీ, జెడ్ అయిపోయింది. డబ్ల్యూ తర్వాత ఎక్స్ లేదు, వై లేదు, తర్వాత జెడ్ వచ్చింది చూడండి ఇక్కడ. రైట్, ఈ విధంగా అంటే నేను జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, ఇలానే ఏం లేదు, గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. మళ్ళీ సార్ చూడండి, కొంచెం తగ్గిస్తాం. రైట్, నేనేం చెప్తున్నా అంటే వాయిస్ లెస్ 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ చూడండి, కాన్సనెంట్ సౌండ్స్లో మనకు 24 ఉంటాయి, అందులో వాయిస్లెస్ 9, వాయిస్డ్ 15. వాయిస్లెస్ 9 ఎలా గుర్తుపెట్టామంటే కచ, టతప, ఫషా, సహా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి ఈ కోడ్. తర్వాత వాయిస్ అనేది 15 ఉంటాయి కాబట్టి ఈ కోడ్ లేకుండా దీనికి ఆల్ఫాబెట్ రిప్రజెంట్ చేస్తాయి. ABCD, AEIOU వావెల్స్కి వెళ్ళిపోతాయి. కచ, టతప ఇక్కడ పైన వచ్చేస్తాయి, పైన కేటరీ, ఇక్కడ మిగతా అన్ని కూడా ఇక్కడ వస్తాయి. ఆల్మోస్ట్ 1-2 మిస్ అవ్వచ్చు, సి మిస్ అయింది ఫస్ట్, తర్వాత మిగతా అన్ని చూడండి, ABCDEFGH అట్లా ఈ రీప్రజెంట్ చేస్తా లెటర్, బట్ అది లెటర్స్ కాదు, నేను గుర్తుపెట్టుకుని మాత్రమే చెప్తున్నాను ఈజీగా ఉండడానికి. అది యాక్చువల్గా సౌండ్స్ అన్నీ కూడా సౌండ్, బ, డ, గ, యా, ఉల్, ఇంగ్, అట్లా, వా, జ, ద, దిస్, దాట్, ఇది, ఇవన్నీ కూడా కాన్సనెంట్ సౌండ్స్ అండి. రైట్, నెక్స్ట్ చూడండి, మనకు WYతో కంబినటువంటి అంటే అక్షరాలు ఇవి, సౌండ్ మాత్రం వా, యా, ఈ రెండు కూడా సెబీ వావెల్స్ అంటాం. కాన్సనెంట్స్ అయినాక మీరు అక్కడ పోయి చెక్ చేసుకోవచ్చు, మళ్ళీ చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. డెఫినేషన్, వావెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఎనీ బ్లాకేజ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద మౌత్. కాన్సనెంట్ మాత్రం బ్లాకేజ్ అవుతుంది ఎయిర్, పార్షియల్లీ కానీ కంప్లీట్లీ కానీ. ఇక్కడ మాత్రం నో బ్లాకేజ్, ఫ్రీ ఫ్లో ఉంటుంది అన్నమాట. ఎయిర్ ఫ్లోస్ ఫ్రీలీ చూడండి, షేప్డ్ బై మౌత్, టంగ్, టిప్స్తో షేప్ అయి ఫ్రీగా అవుతుంది. ఆల్ వావెల్స్ ఆర్ వాయిస్, అన్ని కూడా వాయిస్డే, అంటే మనకు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతుంది. గొంతు దగ్గర పెట్టుకొని మనం ఈ పలుకుతాయి పదాలు, కొంచెం వైబ్రేషన్ వస్తుంది. అన్ని కూడా 44 సౌండ్స్లో 9 తప్ప వాయిస్లెస్ కాన్సనెంట్స్ 9 ఉంటాయి. మిగతా అన్ని కూడా అన్ని వావెల్స్ అండ్ కాన్సనెంట్స్లో మనకు 15 అన్ని కలిపి అన్ని కూడా వాయిస్డ్ అనమాట. రైట్, వాయిస్లెస్ మాత్రం 9. ఏ 9 అవి? కచ, టతప, ఫష, సహా, కచ, టతప, ఫష, సహా గుర్తుపెట్టుకోవాలి. మీరు రాయలు కూడా రాసి 2-3 సార్లు రాసి 2-3 సార్లు పలికి 2 సార్లు బుక్లో రాస్తామంటే ఆ వాయిస్లెస్ అన్న మైండ్లో ఉంటే మిగతాది మనకు ఈజీగా అనమాట. అవి గుర్తుపెట్టుకోకపోయినా ముందు ఇది ఒకటి గుర్తున్నా మిగతా ఈజీగా ఉంటుంది. రైట్, వాయిల్స్ గురించి చూద్దాం. ఎగ్జాంపుల్ వాయిల్ సౌండ్ ఏంటంటే ఇది కూడా నేను కోడ్లా పెట్టినట్ట ఎట్లా చెప్పొచ్చు, ఆ, ఈ, ఊ అని అట్లా సౌండ్లు ఏదైతే పలికితే కొంచెం విచిత్రంగా ఉంటున్నట్టు కాబట్టి అండ్ గుర్తుపెట్టుకుని ఈజీగా ఉండడానికి ఇవి ఏంటంటే మన వాయిల్స్ అన్ని 20లో మొనోఫ్థాంగ్స్ 12, డిఫ్థాంగ్స్ 8 కాబట్టి ఇవి 12 ఉంటాయి, ఇవి 8 ఉంటాయి చూడండి. రైట్, 12 + 8 20 ఇవి రైట్ వావెల్స్. ఎట్లా గుర్తుపెట్టి ఎట్లా బాగుంటాయి కోడ్ అని బాగా నాన్నగా ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చి ఏంటంటే ఇది చూడండి, ఎట్లా అంటే మనం ఇది మనకు వావెల్స్ అని చూడండి. ఆ ఈ తెలుగు ఉన్నాయి కదా, ఆ విధంగా ముందు కొన్ని చూడండి, ఆ రెండవది, మూడోది ఈ 5వది ఊ, ఆ విధంగా 6 గుర్తుపెట్టిన ఈ ఊ మరి గుర్తుంటాయి కదా. 7 ఏ అనమాట, ఆ ఊ తర్వాత ఏ వస్తుంది, ఇది యా, ఇది యా. ఇంకా 9, 10, 11 అన్నీ కూడా ఆ కేటగిరీ అనుకోండి, అన్నీ సేమ్ కాదు, జస్ట్ గుర్తుపెట్టడానికి ఈజీగా ఉండడానికి. అంటే కళ్ళు మూసి కూడా మనం అన్నీ చెప్పగలగాలి. 12 ఎట్లయినా పెట్టి రావచ్చు, ఈ సింబల్ ఇచ్చి వర్డ్ కావచ్చు, వర్డ్ ఇచ్చి సింబల్గా ఆప్షన్ గుర్తు సెలెక్ట్ చేయవచ్చు, ఏదైనా అవచ్చు, మనం గుర్తుపెట్టుకో, కాన్సెప్ట్ మాత్రం నేర్చుకోవాలండి, వేస్ట్ టైం కాదు. రైట్, ఇప్పుడు చూడండి, ఊ తర్వాత ఏ, యా, 9, 10, 11 to 4 కూడా ఆ కేటగిరీ చెందినది కాదు, బట్ ఆనే కాదు కేటగిరీ అట్లా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకటి 50% తర్వాత కొంచెం ఆకి ఓకి మధ్యలో తర్వాత తర్వాత అట్లా. రైట్, ఈ శ్వాస ఉన్నట్టు
ఇట్లా రైట్. ఈయన 12 గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సౌండ్ వస్తాం, ఒకటి చూద్దాం. ఏ ఒకటి ఏ ఈ కదా ఆ సౌండ్, అబౌట్, అగవ్, సిస్టమ్ ఆ సౌండ్ ఇది. ఇంకోటి ఆ, ఫాదర్, ఫాల్, కాల్ ఆ దీర్ఘం. ఇవి దీర్ఘం ఉన్నటివి ఇవి మనకు మోనోథాంగ్స్ అండి. ఇవన్నీ కూడా సింగిల్ లెవెల్స్, ఇవి డబల్ లెవెల్ డిఫ్థాంగ్స్. రైట్. చూడండి, సారీ, మనకు దీర్ఘం లేనివన్నీ మనకు లాంగ్, దీర్ఘం లేని షార్ట్ అండి. సారీ, దీర్ఘం లేనివన్నీ షార్ట్, దీర్ఘం 2 చుక్కలు ఉంటే అది లాంగ్ వొవెల్స్. నాకు 2 ఉన్నాయి కదా 12లో 2 కేటగిరీస్ ఏంటి, ఒకటి 5+7 లాంగ్ 5, షార్ట్ 7. కాబట్టి దీర్ఘం లేనివి చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే దీర్ఘం లేకుండా 2 చుక్కలు లేనివి మనకి ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. సారీ 7 లాంగ్ కాబట్టి 5 ఉంటాయి. అండ్ షార్ట్ 7 ఉంటాయి. షార్ట్ అంటే దీర్ఘం లేని 7 ఉంటాయి, 2 చుక్కలు అంటే 5 ఉంటాయి. చూడండి రైట్. అయితే అలా చూద్దాం. ఇక్కడ చూడండి ఆ ఉంది, ఆ అయిపోతే ఈ చూద్దాం. ఈ సిట్, బిట్, పిక్ ఈ సౌండ్. ఈ ఫీట్, ఫీల్, వీక్ ఈ విధంగా. పుట్, పుల్, పుష్ సౌండ్. తర్వాత ఫుడ్, కూల్, టూల్. యాక్చువల్గా ఫుడ్ అనాలి, ఫుడ్ అనా ఫుడ్ అనాలి యాక్చువల్లీ. అయిపోయింది. ఏ చూడండి, పెన్, బెట్, సెట్ ఈ విధంగా. ఇది 2 కలిపితే రైట్. ఇది కూడా లాంగ్ షార్ట్ 2 అక్షరాలు కాబట్టి ఇది లాంగ్ కావద్దు, ఇది షార్ట్ కుంది వస్తుంది అనమాట. ప్యాట్, ఫ్లాట్, ఫ్యామిలీ ఈ విధంగా. తర్వాత ఓహ్లో 50%, కట్, బట్, నట్. తర్వాత కోల్, వాల్, ఆగస్ట్ ఈ విధంగా. తర్వాత బర్డ్, వర్డ్, హర్డ్ కొంచెం దీర్ఘం. తర్వాత కాట్, పాట్, డాగ్ ఈ విధంగా. గుర్తుపెట్టుకోవడం మళ్ళీ చెప్తాం ఒకసారి. చూడండి 12 ఉంటే మనకు 12 ఏంటివి వావెల్ సౌండ్స్. ఏం వావెల్స్? మోనోథాంగ్స్. మోనోథాంగ్స్లో లాంగ్ షార్ట్ ఉంటాయి రైట్. సో లాంగ్ అంటే మనకు 2 చుక్కలు లేనిటివి, షార్ట్ అంటే మనకు 2 చుక్కలు ఉన్నటివి రైట్. సో ఏమున్నాయంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఉన్నాయండి 12. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ ఈ ఉ తెలుగులో ఉన్న అక్షరాలు 6 వచ్చేస్తాయి. ఇది 8 వచ్చేస్తాయి. 9, 10, 11, 12 మాత్రం ఆ కేటగిరీ మాత్రమే. ఆలోనే కొంచెం అటు ఇటు తెలుగులో సౌండ్ ఇవి పదాలు గుర్తుకుంటే మన సౌండ్ గుర్తొస్తాయి. కట్, బట్, నట్, కాల్, వాల్ అట్లా. బర్డ్, వర్డ్, కాట్, పాట్, డాగ్ అన్నీ కూడా ఏకి అనుకోండి. ఈ 4 కూడా మొత్తానికి అయితే సౌండ్ 12. ఇప్పుడు డిఫ్థాంగ్ చూద్దాం. మోనోథాంగ్స్ అంటే ఏంటి? సింగిల్ వోవెల్స్, అంటే ఒక వోవెల్ సౌండ్ మాత్రమే ఉంటుంది ఇందులో. డిఫ్థాంగ్స్ అంటే ఏంటి? 2 వోవెల్ సౌండ్స్ ఉంటాయి. చూడండి, 2 వోవెల్ సౌండ్స్ కంబైన్డ్ ఇంటూ 1 సౌండ్ ఆర్ 1 సిలబుల్. ఇది 1 సిలబుల్గా యూనిట్ చేయాలి. మనం 2 వోవెల్ సౌండ్ వచ్చినా కూడా సిలబుల్ మాత్రం ఒకటే సిలబుల్గా మనం డివైడ్ చేస్తే అప్పుడు సిలబిఫికేషన్లో మనకి ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకో ఈ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2 వోవెల్ సౌండ్స్ కంబైన్డ్ ఇంటూ 1 సౌండ్ ఆర్ 1 సిలబుల్. మరి ఒరిజిన్ ఏంటంటే కేమ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ మీనింగ్ డబుల్ సౌండ్. 2 సౌండ్ నుంచి వచ్చిన గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. మెకానిజం ఏంటంటే టంగ్ మూవ్స్ ఫ్రమ్ 1 సైడ్ టు అనదర్ సౌండ్, అందుకే డిఫ్థాంగ్స్ అంటాం రైట్. తర్వాత ఈ టైప్స్ ఏంటంటే ఉంటాయి, క్లోజింగ్ ఒకటి, సెంటరింగ్ ఒకటి. టైప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి చూడండి 8 ఉంటాయి. 12 + 8 కదా. మోనోథాంగ్స్ 12 చూసాను. ఇప్పుడు డిఫ్థాంగ్స్ 8. ఇవి ఎట్లా 8 అంటే నేను ఇది కూడా చాలా కష్టపడి చాలా ఈజీగా చెప్తే ఎలా బాగుంటుంది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా అని చెప్తే మనం చేశానండి. అన్ని దాన్ని చూడండి, మనకు ఫస్ట్ 3లో ఆ వస్తుంది, మళ్ళీ 5, 6, 7లో సెకండ్ లెటర్ చూడండి ఈ వస్తుంది, తర్వాత ఊ వస్తాయి. నేను పలికితే ఈజీగా ఉంటుంది చూడండి. సరే, ఇయా, ఉవా, ఏయా అన్ని దాంట్లో ఏ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఏ వచ్చింది. ఇయా, ఉవా, ఏయా. ఈ అంటే చూడండి కేయా, ఉయా, డిక్లేయా, డియా ఈ విధంగా. ఉవాలో పువా, ప్యూర్, షూర్, టూర్ ఈ విధంగా ఉవా. ఇయాలో డియర్, కేర్, వేర్ ఈ విధంగా. ఇయా, ఉవా, ఏయా. తర్వాత ఐ, ఓయ్ చూడండి. ఐస్, ఫైట్, డ్రై, టైగర్ ఈ విధంగా. ఏ వచ్చేసి మనకు పేయ్, ప్లే, ఏబుల్, ఓయ్, టాయ్, బాయ్, జాయ్, ఎంజాయ్ ఈ విధంగా రైట్. అన్ని దాంట్లో వచ్చింది. 4, 5, 6 ఒక కేటగిరీ. 1, 2, 3 ఒక కేటగిరీ. చూడండి ఇయా, ఉవా, ఇయా. ఇంకోసారి ఇయా, ఉవా, ఏయా ఇది వస్తే 4, 5, 6 ఏంటి అంటే ఐతో ఓయ్ అన్ని దాంట్లో ఐ వస్తాయి సెకండ్ లెటర్. 7, 8 ఏంటంటే ఊతో 2 ఔ చూడండి. నౌ, సవ్, రౌడ్ ఈ విధంగా. ఓలో హోమ్, వస్తుంది, గ్లోబల్ ఈ విధంగా. ఇవి 8 అండి. ఈ 8 అండి. సో ఒకసారి చెప్పండి, డిఫరెంట్ మోనోథాంగ్స్ అండ్ డిఫ్థాంగ్స్ చూసామండి. సో వావెల్స్లో మోనోథాంగ్స్ 12, ఇందులో లాంగ్ అండ్ షార్ట్ 2 చూసాం. ఇవి డిఫ్థాంగ్స్లో మొత్తం 8 ఉంటాయి. 12 + 8 20 సౌండ్స్ 2 కూడా ఇది కూడా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం
రైట్. ప్లేస్ ఆఫ్ పీ మిస్ అయింది అక్కడ. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ చూద్దాం. మ్యాన్ ఆఫ్ ఆర్టికులేషన్ చూద్దాం. ప్లూరల్ మార్కర్స్ ఎస్ వస్తే ఎలా పలకాలి, 2 రకాల వేరియేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎగ్జామ్లో వచ్చేవి ఇంకా ఇక్కడ నుంచి. ఇవన్నీ రావని కాదు, ఇవన్నీ బేసిక్స్ అనుకోవచ్చు, లేదా 1-2 బిట్ ఇక్కడ నుంచి రావచ్చు. ఇంకా ఇంపార్టెంట్ ఇది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యాన్ ఆఫ్ ఆర్టికులేషన్. ప్రతి ఎగ్జామ్ ఎస్జిడి చూడండి, ఎస్ఏ చూడండి, లేకుంటే అప్పుడు చూడండి ఈ బిట్ ఉంటుంది. ఇంకా ప్లూరల్ మార్కర్స్ ఖచ్చితంగా ఎస్తో ఎలా పలకాలి 3 సౌండ్. తర్వాత పాస్ట్ టెన్స్ మార్కర్, పాస్ట్ టెన్స్ ఈడి వస్తే ఎలా పలకాలి ఈ విధంగా. తర్వాత స్ట్రెస్ గురించి, ఇంటోనేషన్ కంపల్సరీ ఒక బిట్. తర్వాత సిలబస్ గురించి. సో రైట్, మనకు ప్లూరల్ మార్కర్స్ అంటే ఏంటంటే మనకు జనరల్గా సింగులర్ ప్లూరల్స్ ఉంటాయి. రైట్. సో మనం ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అంటే టేబుల్స్, బాక్స్ అంటే బాక్సెస్, ఈ విధంగా. సో ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేయడం వల్ల మనకు ప్లూరల్ ఫామ్ అవుతుంది. బట్ ఆ ప్లూరల్ ఫామ్ అవడం వల్ల అన్ని ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉండదు. అలా ఎస్ యాడ్ చేస్తే మనం ప్రొనౌన్సియేషన్లో యాజ్ ఫొనెటిక్స్ మనకు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి ఎస్ సౌండ్, ఒకటి జ సౌండ్, ఒకటి జ సౌండ్. ఎలా అంటే దీని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, క్యాట్ చూస్తే క్యాట్కి ఎస్ యాడ్ చేయడం వల్ల క్యాట్స్ అంటాం. రైట్. బుక్స్కి బుక్స్. ఆ విధంగా అన్ని దాంట్లో అదే సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఉంది, బస్సెస్ అనాలి. బస్సెస్ అంటే అది రాంగ్ అవుతుంది ప్రొనౌన్సియేషన్. ఓకే, యాజ్ పర్ ఫొనెటిక్స్ బస్సెస్ కాదు, ఇక్కడ బజ్జీస్ అనాలి. ఐ ఇజ్ సౌండ్ లాస్ట్లో. తర్వాత బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జిస్ రావాలి. అదే మనకు జెడ్ ఇంకో కేటగిరీ, జెడ్ ఓన్లీ జ సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఉంది, డాగ్సెస్ అనకూడదు, డాగ్జీస్ కూడా అనకూడదు. ఇది డాగ్స్ అంతే. ట్రీస్ అంతే, జ సౌండ్. సో 3 రకాలు ఉంటాయండి. ప్లూరల్ ఫామ్స్ యాడ్ చేస్తే మనకు 3 రకాల సౌండ్. ఇది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. గత బిట్స్ చూడండి, ప్రతి ఒక్క సెషన్లో ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎజిట్ వల్ల కూడా మనకు ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి ఇందులో. సర్చ్ చూడండి, చెక్ చేయండి. పాస్ట్ పేపర్స్ మీరు సర్చ్ చూస్తే అందులో ఇలా ఖచ్చితంగా ఉంటాయి. రైట్. సో ఎందుకు ఎలా చెప్పారంటే కొన్ని రూల్స్ ఉంటే చూద్దామండి. ఫొనెటిక్స్లో భాగంగానే వస్తుంది ఇది. రైట్. సో చూద్దాం ముందు. సో ఎస్ సౌండ్ చూద్దాం. 3 రకాలు ఉన్నాయి కదా. ఆ 3 రకాల్లో డైరెక్ట్ మనం ఈజీ సౌండ్ చూద్దామండి. డైరెక్ట్ ఇచ్చేస్తే మనకు అర్థమవుతుంది. చూడండి. సో యూజ్డ్ వెన్ ద నౌన్ ఎండ్స్ విత్ సిబిలెంట్ సౌండ్. సో సిబిలెంట్స్ అంటే ఏంటి గుర్తు రావాలి ముందు. సిబిలెంట్స్ అంటే ఏంటంటే మనకు 6 ఉన్నాయి. మనకు చెప్పిన కదా వాయిస్లెస్ సౌండ్స్, వాయిస్ సౌండ్స్ కవర్ చేసాం ఆల్రెడీ మనకు. రైట్, ఫస్ట్ వీడియోలో. అందులో వాయిస్లెస్ అంటే మనకు 9 గుర్తు రావాలి. చెప్పిన కదా కచ టతప ఫాషా సహా. మరోసారి కచ టతప ఫాషా సహా. ఆ 9 గుర్తు రావాలి. ఆ 9లో ఇక్కడ సిబిలెంట్స్ 3 వస్తాయి. ఏవి అంటే కచ టతప ఫాషా సహాలో 3 సౌండ్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి సౌండ్, షా సౌండ్ అండ్ ఛ సౌండ్. స్, ష్, ఛ 3 సౌండ్లు ఉంటాయి కచటత ఫాషా సహాలో 3. మిగతా 6 కవర్లు ఈ 3. దీన్ని సిబ్లింగ్ కేటగిరీ అంటాం, సిబిలెంట్. అలాగే వాయిస్డ్ ఉన్నాయి కదా మనకు. వాయిస్డ్ దాంట్లో వాయిస్డ్. రైట్. మనకు మొత్తం కలిపి 24 ఉంటాయి కాన్సనెంట్ సౌండ్స్. రైట్. ఆ 9లో ఈ 3, మిగతా 15లో ఈ 3 సౌండ్లు జ్, జ్, ఇజ్. రైట్. జా సౌండ్తో కూడినటువంటి కొంచెం సిమిలర్ ఉంటాయి. జా సౌండ్తో జ్ ఒకటి, జ్ ఒకటి అండ్ జ ఒకటి. ఈ 3 సౌండ్లు కలిపితే ఈ 3 ప్లస్ ఈ వాయిస్ తీసుకుని 3 6 కలిపితే మనం సిబిలెంట్స్ అంటాం దీన్ని. ఈ డైరెక్ట్ గుర్తుంటాయి, ఎట్లయినా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరుతో ఎస్ షేక్ ఫైవ్ అనుకుంటే మనకి ఎస్ ఒకటి, ఇది ష్ సౌండ్ యాక్చువల్, బట్ గుర్తుపెట్టుకుంటే ఎఫ్ అనుకోవచ్చు. తర్వాత ఇచ్ ఇది. రైట్. ఇది నేను నా పేరుతో వచ్చింది కాబట్టి ఇలా గుర్తుపెట్టినాను. మీరు ఇంకో ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది. సో ఈ 6 మాత్రం బయట అవ్వాలి ఖచ్చితంగా. రైట్. తర్వాత జెడ్ అనుకోండి, దీని 3 అనుకోండి, D3 గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. సౌండ్ మాత్రం సౌండ్, అది జాక్తో ఉన్నటువంటి సౌండ్. ఈ 6ని సిబిలెంట్స్ అంటాం. ఏ వర్డ్ అయితే మనకి ఈ సిబిలెంట్తో ఎండ్ అవుతుందో దాన్ని మనం ఇజ్ సౌండ్గా ప్రొనౌన్సియేషన్ ఇవ్వాలి. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే కాకుండా మన రియల్ లైఫ్ కాన్వర్సేషన్లో కూడా మన ఇలా పలుకుతూనే కరెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బస్ వస్తే బజ్జీస్ అన్నాం. ఎందుకంటే బస్ సా సౌండ్తో ఎండ్ అయింది కాబట్టి, అంటే ఈఎస్ కలపకుండా, ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయకుండా మెయిన్ వర్డ్ బస్ ఉంది కదా, ఆ బస్కి మనకు ఎస్ అంతా ఎండ్ అయింది. ఇక్కడ చూడ ఈ ఎస్తో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ బజ్జీస్ అన్నాం. నెక్స్ట్ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ అనేది ఈ D3 లాస్ట్ జ్, ఈ సౌండ్తో అయింది. బ్రిడ్జ్ జ సౌండ్తో ఎండ్ అయింది కాబట్టి బ్రిడ్జిస్ అంటాం. బ్రిడ్జెస్ అని అనకూడదు, బస్సెస్ అంటే రాంగ్ అవుతుంది. రైట్. సో చాలా తెలియని విషయం ఇది, ఎవరికి చాలామందికి తెలియని విషయం కాబట్టి ఇది మనం నోట్ చేసుకోవాలి. రైట్. ఇంకా అలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయంటే లైక్ చర్చ్ వస్తుంది, చ సౌండ్ వచ్చింది ఇక్కడ చర్చ్. సో చర్చిస్ అనాలి. వాచెస్ స సౌండ్ వచ్చింది ఫస్ట్ది స కాబట్టి వాచెస్ అనాలి. రోసెస్ అనకూడదు, రోజెస్ అనాలి. విషెస్ ఈ విధంగా ఉంటుంది. రైట్. ఇది సౌండ్ ఎందుకంటే మళ్ళీ సిబిలెంట్ సౌండ్. ఈ 6 సిబిలెంట్ సౌండ్. వాయిస్ టెస్ట్లోని 3, వాయిస్లోని 3 కలిపితే 6. ఆ 6 సౌండ్ కలిపితే మనం సిబిలెంట్ సౌండ్. ఆ సిబిలెంట్ సౌండ్ వస్తే ఇజ్ సౌండ్. రైట్. నెక్స్ట్ ఉంటే ఎస్ సౌండ్ ఎక్కడ అంటే యూజ్డ్ వెన్ ద నౌన్ ఎండ్స్ విత్ వాయిస్లెస్ కాన్సోనెంట్. ఇందాక చెప్పిన కచ్చటతప ఫాషా సహా. ఎక్సెప్ట్ ఈ 3. ఎందుకు ఈ 3 అంటే ఆల్రెడీ సిబిలెంట్స్ వెళ్ళిపోయాయి. ఈ 3 చూడండి కింద ఉన్నాయి కాబట్టి ఇంక ఇక్కడ రావు.
కచట తప ఫాషా సా 9 సౌండ్స్లో 3 ఆల్రెడీ మన కింద సిబిలెంట్ జాతికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ 3 తప్ప మిగతా 6 సౌండ్లకు ఏ సౌండ్ వచ్చినా కూడా మన ఎస్ సౌండ్ వస్తుంది. మిగతా ఈ 6 సౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చండి కచట తప ఫాషా సాలోని ఈ వాయిస్లెస్ అంటే 9, ఈ 9లో 3 తీసేయాలి పైన. ఎందుకంటే ఎస్ సౌండ్, ష్ సౌండ్, చ సౌండ్ ఈ 3 అయిపోయాయి కాబట్టి సిబిలెంట్స్ వెళ్ళిపోయాయి కాబట్టి ఆ మిగతా 6 దానికి మనం ఎస్ సౌండ్ పలకాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఉంది, క్యాట్స్ అనాలి. ఎందుకన్నా క్యాట్ అనేది టా టా అనేది మన కచట తప ఫాషా సాలోని ఒక సౌండ్, వాయిస్లెస్ కాన్సోనెంట్ సౌండ్. బుక్ ఉంది కచట తప ఫాషా సాలోని ఒక సౌండ్, కాన్సోనెంట్ సౌండ్, అది కూడా వాయిస్లెస్. కాబట్టి ఎస్ వాయిస్లెస్ సౌండ్స్ వస్తే మనకు ఖచ్చితంగా ఎస్ సౌండ్ పలకాలి. ఎక్సెప్ట్ ఈ 3. ఎందుకు ఆ 3 వద్దంటే సిబిలెంట్స్ కేటగిరీ వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ మనకు ఇస్ సౌండ్ రావాలి కాబట్టి అది ఇక్కడ వెళ్ళిపోయాయి కాబట్టి మనకు అది ఆ 3 తీసుకుని మిగతా 6 దానిలాగా ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, కప్ ఉంది, మొన్న వచ్చిన టెట్ బిట్, రీసెంట్ టెట్ బిట్ అనేది కప్స్ ఆర్ డిఎస్సి బిట్ అనుకుంటా, ఇలా మెగా డిఎస్సి బిట్ ఇది. కప్కి యొక్క ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుందని ఇచ్చారు అక్కడ. కబ్జిజా అలా అన్ని కల్పించవచ్చు. కప్స్ ఎందుకు అవుతుంది, కప్ ఫా అనేది కచట తప ఫాషా సాల్ అని ఒక సౌండ్. లాఫ్ ఫా అనేది కూడా మళ్ళీ కచట తప ఫాషా సాల్ అని ఒక సౌండ్. మిత్ ఇది కూడా అంతే, కచట తప ఫాషా సాల్ అని ఒక సౌండ్. ఈ విధంగా మనం ముందు అందుకే మనం వాయిస్లెస్ కాన్సెప్ట్ ఖచ్చితంగా వేరే గుర్తున్నా లేకపోయినా కచట తప ఫాషా సా తెలుగు అక్షరాలు ఇవి ఆ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే టెక్నిక్ మాదిరి, కోడ్ మాదిరి. ఆ మిగతా ఈ 9 సౌండ్స్ ఎట్లయినా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఉంటేనే మిగతా అన్ని అప్పుడు నెక్స్ట్ టాపిక్ కూడా ఇది మన కనెక్షన్ ఉంటుంది అనమాట, వాయిస్లెస్ కాన్సోనెంట్ సౌండ్స్. సో 2 అయిపోయి. ఒకటి ఎందుకు ఇది సౌండ్ ఎప్పుడు పలకాలి, సిబిలెంట్స్ ఈ 6 సౌండ్లు ఉంటాయి కదా, ఈ 6 సౌండ్లకు మాత్రం మనం ఇజ్ సౌండ్ పలకాలి. మిగతా కచ్చట తప్ప ఫాస్ట్ సహాలో 9 సౌండ్స్లో ఈ 3 కాకుండా మిగతా 6 ఉంటే మనకు ఎస్ సౌండ్. ఇవి 2 కాకుండా మిగిలింది జెడ్ సౌండ్. ఏది మిగిలిందంటే దానికి రూల్ చూద్దాం. యూజ్డ్ వెన్ ద నౌన్ ఎండ్స్ విత్ వాయిస్డ్ కాన్సోనెంట్. చూడండి, వాయిస్తో ఎండ్ అవుతే వాయిస్డ్ కాన్సోనెంట్, వాయిస్ 2 ఉంటాయి మనకు, వాయిస్లెస్, వాయిస్డ్ ఆర్ ఎనీ వావెల్ ఏ దాంతో ఎండ్ అయినా కూడా ఎక్సెప్ట్ ఈ 3 జాతో కూడినటువంటి సౌండ్లు జా, జ్, జ్, జ. ఈ 3 ఎందుకు వద్దంటే ఇది సిబిలెంట్ కేటగిరీలు వచ్చాయి. చూడండి, సిబిలెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. వాయిస్లెస్లో 3, వాయిస్డ్ 3 కలిపితే 6 సిబిలెంట్స్ వచ్చాయి కాబట్టి ఆ 3 తప్ప మిగతా అన్ని వావెల్స్ కావచ్చు లేదా వాయిస్డ్ కాన్సోనెంట్ ఏది వచ్చినా కూడా మన జెడ్ సౌండే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, గా సౌండ్ వచ్చింది కాబట్టి గా సౌండ్ అనేది వాయిస్డ్, కచ్చటతో ఫస్ట్ సాల్ సౌండ్ కాదు. అవి కాకుండా మిగతా అవన్నీ కూడా వాయిస్డే. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా చెప్తున్నాను. కచ్చట తప్ప ఫాస్ట్ సా వాయిస్డెస్ అయితే అవి కాకుండా మిగతా అన్ని కూడా వాయిస్డే. సో అవి దాంట్లో లేట్ ఏ సౌండ్ వచ్చినా మనకు జెడ్ సౌండే ఎక్సెప్ట్ ఈ 3. ఇంకో చూడండి, ట్రీ ఈ అనేది మనకు చూడండి అసలు అది వాయిస్లెస్లో లేదు, కచ్చట తప్ప ఫాస్ట్ సాలోని సౌండ్ కాదు కాబట్టి జెడ్ సౌండ్. సో ట్రీస్. అదర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యాగ్స్, ప్లేస్, బెడ్స్, బాయ్స్, పెన్స్. ఆ విధంగా చెప్పాలి. ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండి, చాలా ఫోనెటిక్స్గా కరెక్ట్. మనం చాలా రియల్ లైఫ్లో కూడా మనం అనుకోకుండా అన్ని కూడా ఎస్ సౌండే పలుకుతాం. ఈవెన్ టీచర్స్ ఆల్సో తెలియదు కాబట్టి మనం కూడా ఎస్ సౌండ్ ప్రొనౌన్స్ చేసిన ఒకే సౌండ్. బట్ యాక్చువల్లీ 3 కేటగిరీస్ ఉన్నాయి ఈ ప్లూరల్ మార్కర్స్లో, ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్ ద సేమ్ టైం రియల్ లైఫ్లో కూడా. ఇది ఒకటి కేటగిరీ. ప్లూరల్ మార్కర్స్లో ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. ఇంకో బిట్ దేనిలో ఉంటుందంటే మనకు ఒక్క నిమిషం దీంట్లో రైట్. ఇంకో బిట్ ఏంటి మనకు వస్తుందంటే పాస్ట్ టెన్స్ మార్కర్స్. సో ఎలా అయితే ప్లూరల్ మార్కర్స్లో మనం ఎస్ యాడ్ చేస్తే అన్ని సౌండ్స్ ఒకేలా కాకుండా 3 సౌండ్లు ఉన్నాయో, అదేవిధంగా పాస్ట్ టెన్స్ అంటే మనకు ఈడీ యాడ్ చేస్తాం కదా, రైట్. ఈడీ యాడ్ చేస్తే పాస్ట్ టెన్స్ అవుతుంది కదా మనకు జనరల్గా, రైట్. రెగ్యులర్ వర్బ్స్ అంటాం. వాంటెడ్, రైట్. ప్లేయిడ్ అవన్నీ ఈడీ సౌండ్స్ యాడ్ చేస్తే పాస్ట్ అవుతుంది కదా, రైట్. బట్ ఇవి కూడా ఈడీ సౌండ్తో ఎండ్ అన్నీ కూడా ఒకే ప్రొనౌన్సియేషన్ లేవు. అందులో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి టా సౌండ్ రావాలి, ఒకటి సెకండ్ డా సౌండ్, ఇంకోటి ఇడ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం. ముందు వాక్ ఉంది, వాక్డ్ అంటాం జనరల్గా, తెలియని వాళ్ళు కూడా వాక్డ్ అనే పలికేస్తాం. బట్ అది వాక్డ్ అవుతుంది, టా సౌండ్ రావాలి. ఈడీ చేంజెస్ టు టా సౌండ్, వాక్డ్. మరి కొన్ని మాత్రం ప్లే ఉంది, ఇక్కడ ప్లేట్ కాదనకూడదు, ప్లేయిడ్ అంతే, డి సౌండ్, డా సౌండ్. కొన్ని వాంట్ ఉంది, వాంటెడ్ అనాలి. అది వాంటెడ్ అంటే రాంగ్ ప్రొనౌన్సియేషన్. వాంటెడ్ తెలియని వంశం అండి, ఇది నేర్చుకోవాలండి. వాంటెడ్ కాదు, వాంటెడ్. మరి ఎందుకు ఇడ్ సౌండ్ ఒకటి, డా సౌండ్ ఒకటి అండ్ టాస్ ఎక్కడ ఏమిటంటే ఆ రూల్స్ అంటే చూద్దాం. సిమిలర్ టు మళ్ళీ దీనికి సంబంధించిన కాన్సనెంట్స్ సంబంధించినటువంటిది అది కూడా చూడండి. ఫస్ట్ చూడండి, టా సౌండ్ చూద్దాం. యూజ్డ్ వన్ ద వర్బ్ ఎండ్స్ విత్ వాయిస్లెస్ కాన్సోనెంట్. వాయిస్లెస్ అంటే మీకు గుర్తు రావాలి, కచ, టత, ప, ఫష, సహ. 100 సార్లు ఏం చెప్తున్నా అంటే నేను అది వింటుంటే మీకు ఎగ్జామినేషన్ కూడా నా వాయిస్ మీకు అవి గుర్తు రావాలి. కచ, టత, ప, ఫష, సహలోని ఒక సౌండ్. టీ ఈ దీనిలో ఏ సౌండ్ వచ్చినా మనం టా సౌండ్ పలక, ఎక్సెప్ట్ టీ. ఎందుకంటే చెప్తాను ముందు టీ ఒక్కటి కాకుండా మిగతా అన్ని కూడా కచ, టత, పలో అన్ని సౌండ్ టా మాత్రం కాదు. ఇక రాసిన వాయిస్లెస్ కాన్సోనెంట్ సీక్వెన్స్ రాయలేదు, బట్ జంబుల్గా ఉన్నప్పుడు ఈ 9 కూడా మనకు కచ్చ, టా, ఫాషా సైలెంట్ సౌండ్ మాత్రమే. అలా వచ్చినప్పుడు మనకు టా సౌండ్ రావాలి. ఎగ్జాంపుల్ చూడండి, వాక్ ఒకసారి చూసాం, వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. లాఫ్ ఉంది, ఫా,
కచ టతప ఫాషా సహాలోని ఒక సౌండ్ కాబట్టి లాఫ్ వచ్చినప్పుడు లాఫ్ట్ అనాలి. లాఫ్డ్ అది రాంగ్. నెక్స్ట్ ప్యాక్డ్ అంటాం. ప్యాక్డ్ ఇస్ రాంగ్. ప్యాక్ట్ టా సౌండ్ రావాలి. వర్క్డ్. కిస్డ్ అనాలి. రైట్. వాష్డ్. డాన్స్డ్. వాచ్డ్. ఇది ఎందుకు అనాలంటే ఇవన్నీ సౌండ్ మీద అడ్జస్ట్ చేసి ఎండింగ్ సౌండ్ ప్యాక్ ఖా సౌండ్, వర్క్ కా సౌండ్, కిస్ సా సౌండ్, విష్ షా సౌండ్, కచ టతప ఫాషా సహాతో ఎండే ఏ సౌండ్ అయినా కూడా మనకు టా సౌండ్ని పలి తీసుకోవాలి. రైట్, అదొకటి. నెక్స్ట్ వాయిస్లెస్ చూసాం. ఇప్పుడు వాయిస్ అంటే కచ టతప ఫాషా సహాలోని కానిటి మిగతా అన్ని వాయిస్ డే కదా, అందులో ఎక్సెప్ట్ డి మాత్రం వద్దు. డి మాత్రం కాకుండా మిగతా ఏ సౌండ్ వచ్చినా డా సౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లే ఉంది ప్లేయిడ్, ఎందుకంటే కచ టతప ఫాషా సో కానిది దాంట్లో ఉండేది ఒకటి. వన్ ఆఫ్ దోస్ సౌండ్స్ వస్తే టా సౌండ్, అందులో కానిది వస్తే డా సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాల్డ్, లవ్డ్, క్లీన్డ్, మూవ్డ్, అలవ్డ్, రైట్, లివ్డ్, బెగ్డ్, ఈ విధంగా డా సౌండ్ వస్తుంది ఇవన్నీ దానిలో డా. తర్వాత ఇడ్ సౌండ్ ఎప్పుడు పలకాలి అంటే వెన్ ద వర్బ్ ఎండ్స్ ఇన్ సౌండ్స్ ట ఆర్ డ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టీ కానీ డి కానీ ఆ సౌండ్తో ఎండ్ అయితే మనకు ఇడ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాంట్ ఉంది వాంటెడ్, ఎందుకంటే టా సౌండ్తో ఎండ్ టా కానీ డా కానీ ఎండ్ అయితే ఐడి ఇడ్ సౌండ్ రావాలి. వాంటెడ్. అదర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎండెడ్ అన్నారు, ఎండెడ్ కాదు. ద క్లాస్ ఎండెడ్ ఈజ్ రాంగ్. ద క్లాస్ ఎండెడ్. వూండెడ్, ద రాంగ్ అనే స్పెల్లింగ్ WOUND రావాలి అక్కడ. వూండెడ్. నీడెడ్, డిసైడెడ్, ఈ విధంగా మనకు 3 సౌండ్. రైట్. సో కన్సోలేట్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి, వాయిస్లెస్ సౌండ్స్ 9 ఏది వచ్చినా కూడా మనకు టా సౌండ్ పలకాలి. చూడండి, వాయిస్లెస్ 9 సౌండ్స్లో ఎక్సెప్ట్ టీ తప్ప ఏది వచ్చినా కూడా మనకు టా సౌండ్ రావాలి. వాయిస్లెస్ అంటే గుర్తుంది కదా, కచ్చట తప్ప ఫాషా సహా. ఆ కచ్చట తప్ప ఫాషా లేని మిగతా అన్నీ కూడా ఎక్సెప్ట్ డి, మిగతా అన్నీ కూడా వాయిస్ వచ్చిన అన్నీ కూడా డా సౌండ్ పలకాలి. డ అయిపోయింది. మిగతా ట అండ్ డి ఎక్సెప్ట్ అన్నాం కదా, ఈ రెండు కలిపి ఏ సౌండ్ వచ్చినా కూడా ఇడ్ సౌండ్ రావాలి. ఇది కన్సాలిడేట్. మీది ఒక్కటే వచ్చినా చాలు. ఇది చిన్న 3 లైన్లో మొత్తం చెప్పేశాను. దానికి కూడా కన్సోలిడేట్ చూద్దాం. ఇందా చిన్న ప్లూరల్ మార్కర్స్ ఒకసారి కన్సోలిడేట్ ఇక్కడ రాశాను నేను. రైట్, ఇది చూడండి, సిబిలెంట్ సౌండ్స్ ఏది వచ్చినా కూడా 6 సౌండ్స్. సిబిలెంట్స్ 6 ఉన్నాయి కదా. రైట్, ఇంకా ఏవి 6 అంటే ఇక్కడ నుంచి చూడండి రాసుకుని. రైట్, స ష ఛ జాతో కొనేటువంటి జ ఈ 3 సౌండ్లు ఏది వచ్చినా కూడా సిబిలెంట్స్తో. రైట్, ఇది ఏది వచ్చినా కూడా ఎక్సెప్ట్ మీ ముందు 3, మిగతా ఫస్ట్ 3 మాత్రం కాకుండా మిగతా ఏది వచ్చినా కూడా ఇజ్ సౌండ్ పలకాలి. సారీ, సిబ్లెంట్స్ 6 సౌండ్లో ఏ సౌండ్ వచ్చినా ఇజ్ సౌండ్. ఇది ఫస్ట్ 6 సౌండ్తో ఏ సౌండ్ వస్తే ఎండ్ అయినా కూడా మనకి ఇజ్ సౌండ్ రావాలి. వాయిస్లెస్తో వస్తుంది కదా కచ్చట ఫాషా సహాలోని ఎక్సెప్ట్ ఈ 3 కాకుండా ఏది వచ్చినా కూడా సా సౌండ్. రైట్, అవి 2 కాంతి ఇంకా ఇజ్ సౌండ్. ఇంకా రూల్ ప్రకారం చదివితే వాయిస్ ఏది వచ్చినా కూడా ఎక్సెప్ట్ ఈ 3 మిగతా ఏది వచ్చినా కూడా జా సౌండ్. రైట్, 3 రకాల వేరియేషన్స్ ఉన్నాయండి, ప్లూరల్ మార్కర్స్ అండ్ పాస్ట్ టెన్స్ మార్కర్స్. 2 కూడా ఇంపార్టెంటే. ఈ పీడిఎఫ్ కాంటే నాకు వాట్సాప్ చేయండి, నేను సెండ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. చాలా రీసెర్చ్ చేసి చాలా ఈజీగా చెప్పడానికి ఇంత హోంవర్క్ చేస్తూ క్రియేట్ చేస్తూ వచ్చిన నోట్స్ అండి. ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం మిగతా నెక్స్ట్ టాపిక్ ఏంటి చూద్దాం. ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్, మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్, ఇది చూద్దాం. రైట్, ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్లో రైట్ మనకు అకార్డింగ్ టు ద ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ కాన్సనెంట్స్ కెన్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. సో ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ కానీ మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ కానీ మనకు కాన్సనెంట్ మాత్రమే ఉంటుంది. కాన్సనెంట్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? కాన్సనెంట్ సౌండ్స్ లాస్ట్ వీడియో చెప్పాం కదా, 24 సౌండ్స్. అందులో వాయిస్లెస్ 9, మిగతావన్నీ కూడా 15 వాయిస్డ్. రైట్, వాయిస్లెస్ అంటే ఏంటి? రైట్, సో దర్ ఇస్ నో వైబ్రేషన్, నో బస్ ఇన్ ద థ్రోట్. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ కాకుండా అది వాయిస్లెస్, వైబ్రేట్ అయితే వాయిస్డ్ సౌండ్స్. రైట్, ఇందులో ఏంటి ఏం చూద్దాం. ఆ 24 సౌండ్స్ మనకు ఉన్నాయి కదా, ఇందాక లాస్ట్ వీడియో చూసాం, ఒకసారి చూపిస్తాను ఒకసారి. లాస్ట్ వీడియోలో కవర్ చేసినటువంటి అంశాలు. అందులో మనకు వాయిస్లెస్, వాయిస్ 2 కూడా చూసాం. చూడండి, వాయిస్లెస్ కాన్సనెంట్స్ ఈ 9 కచ టత ప ఫష సహ ఈ 9 అండి. చూడండి, కచ టత ప ఫష సహ ఈ 9 సౌండ్స్. రైట్, మిగతా వాయిస్ మిగతా అన్నీ కూడా అంటే ఆల్ఫాబెట్తో కూడినట్టుగా ఉంటాయి. నా కోడింగ్ చెప్పాను లాస్ట్ వీడియోలో. ఆల్ఫాబెట్తో కూడినటువంటి లైక్ బి, తర్వాత సి రాదు, డి, ఇంకా ఈ ఏఐ ఓవెల్స్ కాబట్టి అవి రావు. అవి కాకుండా మిగతా అన్ని అక్షరాలు కూడా వస్తాయి. సిమ్లో కొన్ని చేంజెస్ ఉంటాయి 2-3. తర్వాత జీతో ఉన్నట్టు జా సౌండ్, తర్వాత జేత్ లాక్ ఉంది బట్ అది యా సౌండ్, తర్వాత ఎల్, ఎం, ఎన్, ఇంగ్ సౌండ్, తర్వాత ఆర్, వా, జ, జ్, రైట్, జ, థ, ద, ఈ విధంగా. రైట్, ఇవన్నీ కూడా ఇలా ఈ 24 సౌండ్స్తో ఉన్నటువంటివి లెటర్సే వస్తాయి ఇక్కడ కూడా. బట్ ఇక్కడ మాత్రం ఏమిటంటే రైట్, ఇక్కడ మాత్రం ఏంటి అంటే ఎక్కడ ఏముంటుందని చూసుకోవాలి. ఒక్కటే ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ అంటే ఏం లేదు. ప్లేస్ కానీ మ్యానర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ 2 కూడా
రైట్. మన కాన్సనెంట్ సౌండ్ 24 సౌండ్తో ఉన్నటువంటివి ఉంటాయి. అందులో ఎక్కడ ఏమొస్తాయి ఏ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్కి వచ్చే బిట్ అండి. రైట్. చూడండి మీ ప్రీవియస్ టెట్ బిట్స్ చూడండి లేదా డిఎస్ బిట్స్ చూడండి, ఖచ్చితంగా ఇది ఉంటుంది. సో ఏమంటే ఇందులో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఏ ప్లేస్ నుంచి ఏ ఆర్గన్ నుంచి మనకు వాయిస్ అనేది ఈ జనరేట్ అయింది ఒకటి. మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఎలా జనరేట్ అయింది ఏ విధంగా అనేది చెప్తుంది. సో ముందు ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ చూద్దాం. రైట్. ఫస్ట్ అండి బైలేబియల్ గుర్తుపెట్టుకోవాలి పేర్లు. బై అంటే రెండు, లేబియల్ అంటే రెండు పెదవులు. సో రెండు పెదవులు టచ్ చేసి అట్టర్ చేస్తే వచ్చే సౌండ్ని మనం ఈ 4 సౌండ్స్ వస్తాయి. కాన్సనెంట్లో మాత్రమే 24 ఉన్నాయి కదా అందులోనే. రైట్. 2 లిప్స్ టచ్ చేస్తే ఆర్టికులేషన్ బై 2 లిప్స్ అంటే భ భ మ వ. మీరు ఈ సౌండ్ కరెక్ట్గా పలకడం ఎన్ని రోజులు, ఇప్పుడు మీరు చూసి కరెక్ట్ పలకాలి ఇప్పటి నుంచి. చూడండి 2 పెదాలు టచ్ కావాలంట. ఫ ఫ మ వ. ఈ విధంగా 4 సౌండ్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎలా అయినా గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఈ లెటర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయినా బిట్ వస్తుంది. ఒక్క హాఫ్ మార్క్ 1 మార్క్ వచ్చిన ఈ బిట్టే ఎవరు చేరి బిట్ మనం చేస్తే మనకు ముందు ఉంటాం, మన జాబ్ రేస్లో మనమే ముందు ఉంటాం. ఆ విధంగా. రైట్. సో గుర్తుపెట్టుకోవాలి. కోడింగ్ తర్వాత చెప్తాను, ముందు దీని పేరు ఏంటో చూద్దామండి, తర్వాత కోడింగ్ చెప్తాను. రైట్. నెక్స్ట్ లేబియో డెంటల్. సో లేబియో అంటే నా చెప్పాను, లేబియో అంటే పెదవులు, డెంటల్ అంటే మన దంతం, టీత్. రైట్. మన పెదవి మన దంతం, కింది పెదవి పై దంతాన్ని టచ్ వచ్చే సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికులేటెడ్ బై ద లోవర్ లిప్ అగేన్స్ట్ ద అప్పర్ టీత్. కింది పెదవి పై పంత టచ్ ఉంది. ఫ వ. మనకే ఫ వ అని నోరు తెచ్చి చెప్పేస్తాం, బట్ అదే రాంగ్. ఫ వ. ఈ విధంగా అంటే కింది పెదవి పై పన్నుకి టచ్ అవ్వాలన్నమాట. రైట్. అది ఈ 2 సౌండ్స్. తర్వాత డెంటల్ అంటే ఏంటి, డెంటల్ అనే పేరులో ఉంది. డెంటల్ అంటే మనకు దంతాలు, అంటే ఆర్టికులేటెడ్ బై ద టిప్ ఆఫ్ ద టంగ్ అండ్ అగైన్స్ ద అప్పర్ టీత్తో టిప్ ఆఫ్ ద టంగ్ టచ్ అవుతుంది. థ ద తెలుగు ఉన్నాయి కదా, థ దన ఆర్ థ. సో ఫస్ట్ థ తర్వాత థ ద ఈ 2 అక్షరాలు, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి బైలేబియల్ అంటే ఫ మ ఫ ఫ మ వ ఈ 4. లేబియో డెంటల్ అంటే ఫ వ థ ద 2 సున్నాలతో ఉన్నటువంటిది గుర్తుపెట్టుకోండి. 6. కోడింగ్ తర్వాత చెప్తాను, ముందు కాన్సెప్ట్ చూద్దాం. తర్వాత అల్విలార్ నెక్స్ట్. సో అల్విలార్ అంటే ఆర్టికులేటెడ్ బై ద బ్లేడ్ ఆఫ్ ద టంగ్ అగైన్స్ ద టీత్ రిడ్జ్. సో టీత్ రిడ్జ్ కింద అక్కడ టీత్ రిడ్జ్ అని ఒకటి ఉంది. సో అక్కడ దాంతో టచ్ అయ్యి రైట్ టంగ్ అనేది సౌండ్ మన ప్రొనౌన్సియేషన్ వస్తే ఈ 6 సౌండ్ ఠ ఢ న స జ ఉ. గుర్తుపెట్టడానికి ఈజీ ఉండడానికి మనం అక్షరాలు చూసుకొని TDNSZL గుర్తుపెట్టుకోండి. TDNSZL గుర్తుపెట్టుకోవాలి. రైట్. తర్వాత పోస్ట్ అల్విలార్. సో పోస్ట్ అల్విలార్ ఏంటంటే ఆర్టికులేటెడ్ బై ద టిప్ ఆఫ్ ద టంగ్ అగైన్స్ ద బ్యాక్ ఆఫ్ ద టీత్ రిడ్జ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి పోస్ట్ అల్విలార్లో ఆర్తో ఎండ్ అయింది కాబట్టి ఒక ఆర్ గుర్తుపెట్టుకోండి. రా సౌండ్. అల్విలార్లో లాస్ట్ లెటర్ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ సౌండ్ రా. పలాటో అల్విలార్ అంటే చూద్దామంటే ఆర్టికులేటెడ్ బై ద బ్లేడ్ ఆఫ్ ద టంగ్ అగైన్స్ ద టీత్ రిడ్జ్ విత్ ద ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ రైజ్ టువర్డ్స్ ద హార్డ్ ప్యాలెట్. సో హార్డ్ ప్యాలెట్తో ఉన్నటువంటి సౌండ్ ఏది అంటే ఈ 4 సౌండ్లు. రైట్. ఛ జ ష జ్ ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ అల్విలార్. పలెటర్లో యా సౌండ్ ఒక్కటే. పలెటర్లో ఆర్టికులేటెడ్ బై ద ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ అగైన్స్ ద టీత్ రిడ్జ్. సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద టంగ్ అనేది టీత్ రిడ్జ్తో ఎండ్ అవుతే టచ్ అవుతే యా సౌండ్. సో జే లెటర్ బట్ యా సౌండ్ అది. సో వీలార్ అంటే మనం నెక్స్ట్ ఆర్టికులేటెడ్ బై ద బ్యాక్ ఆఫ్ ద టంగ్ అగైన్స్ ద సాఫ్ట్ ప్యాలెట్ వీలంతో టచ్ అయ్యి వచ్చే సౌండ్ మనకు 3 కేజీ ఇంగ్ ఐఎన్జీ సౌండ్ అది. కేజీ ఖ జ ఇంగ్ సౌండ్. తర్వాత గ్లోటల్ అనేది మనకు ఆర్టికులేటెడ్ బై ద అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ నారోయింగ్ బిట్వీన్ ద ఓకల్ కార్డ్స్. గొంతు దగ్గర మన ఓకల్ కార్డ్స్ దగ్గర గ్లోటీస్ అని ఉంటుంది, దాని నుంచి వచ్చే సౌండ్ హెచ్. గ్లోటల్లో హెచ్. రైట్. ఇవన్నీ ఈ 4 ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. చూడండి మనం ఒకసారి, ఎందుకంటే ఇవి కాన్సనెంట్ సౌండ్స్ కదా అన్నీ కూడా. సో ఈ 4 మ్యాచ్ చేయాలి లేదా చూసుకోవాలి ఒకసారి. చూద్దాం ఒకసారి. చూడండి ఫస్ట్ బైలేబియల్లో 4, లేబియో డెంటల్లో 2 6, తర్వాత డెంటల్లో 2 8, అల్విలార్లో TDNSZL సో గుర్తుపెట్టుకోండి 6 ఉన్నాయి. సో 4 2 6 తర్వాత 2 8 8 + 6 14 14 ఒకటి 15 ఇక్కడ 4 19 తర్వాత 20 వీలార్లో 3 23 గ్లోటల్లో 24. సో మొత్తం 24 టాలీ అవ్వాలి. సో కాబట్టి వాయిస్ కాన్సెప్ట్ ముందు మీరు ఆ వీడియో చెక్ చేస్తే మీరు ఇది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ 4 మ్యాచ్ అవ్వాలి. సో అన్నీ ఇక్కడ వచ్చేసినట్టు. ఇప్పుడు కోడింగ్ ఏంటో చూద్దాం, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండండి. సో కోడింగ్ ఏంటంటే బైలేబియల్లో బి లెటర్ ఉంది కాబట్టి బీతో స్టార్ట్ అవుతుంది ఒకటి. రైట్. బైలేబియల్లో బి ఉంది కాబట్టి బి వస్తుంది. తర్వాత 2 లిప్స్తో కాబట్టి ఇది పి. లిప్స్లో పి ఉంది కాబట్టి పి గుర్తుపెట్టుకోవాలి. బి పి. రైట్. బట్ అవి లెటర్ మాత్రమే, సౌండ్ మాత్రం బ ఫ 2 పెదాలు టచ్ కావాలి. సో రూల్ ప్రకారం 2 పెదాలు కాబట్టి పి, బైలేబియల్లో బి ఉంది కాబట్టి బి. సో ఈ బీపీ గుర్తు. తర్వాత ఎం వస్తుంది ఇంకో సౌండ్, ఎంకి రివర్స్ రాస్తే డబ్ల్యూ, బట్ సౌండ్ మాత్రం మ వ అది.
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మాత్రం లెటర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. బీపీఎండబ్ల్యూ 4 అక్షరాలు, బీపీఎండబ్ల్యూ. మన డైరెక్ట్ సౌండ్ మా బాప అంటే అన్ని సిమిలర్గా ఉన్నట్టు అనిపిస్తాయి కాబట్టి లెటర్లు గుర్తుపెట్టుకోవాలి. లెటర్ లాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం మాత్రమే ఇది. బట్ సౌండ్ మాత్రం దానికి వేరేగా ఉంటుంది, చూసుకోవాలి. సో బై లెవెల్లో బి ఉంది, 2 లిప్స్తో కాబట్టి పి ఉంది, బీపీ ఎం రాయాలి, ఎంకి రివర్స్ వస్తే డబ్ల్యూ, ఎండబ్ల్యూ ఈ విధంగా. తర్వాత మన లేబియో డెంటల్ చూడండి, రైట్. సో లేబియో డెంటల్లో ఫ వ. సో లోయర్ లిప్తో మనం అప్పర్ టీత్ కాబట్టి ఫ వ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది, రైట్. తర్వాత డెంటల్లో మనకు డి అనేది కొంచెం రౌండ్గా ఉంది కాబట్టి రౌండ్తో ఉన్న 2 అక్షరాలు మాత్రం డెంటల్లో వస్తాయి, ద రెండు కూడా. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి డెంటల్లో డి కొంచెం రౌండ్గా ఉంది కాబట్టి రౌండ్తో ఉన్న అక్షరాలు రెండు ఈ సింబల్స్, ఫొనెటిక్ సింబల్స్, ఒకటి ద ఒకటి, 2 అక్కడ వస్తాయి. సో బీపీఎండబ్ల్యూ, ఫ వ ఎఫ్వి, తర్వాత మనకు ద రెండు కూడా. అల్విలార్లో బై హార్ట్ చేయాలి, టీడీఎన్ఎస్జెడ్ఎల్, టీడీఎన్ఎస్ ఒక 20 సార్లు చెప్తే వచ్చేస్తుంది ఈ 6 అక్షరాలు, ద న స జ ల, ఈ 6 సౌండ్లు. పోస్ట్ అల్విలార్లో 6 ఉంది కాబట్టి ఇక్కడ 6. పైలట్ అల్విలార్లో మనకు 4 ఉంటాయి, ఛ జ. చూడండి, ఛ జ 2 గుర్తుపెట్టుకుంటే, ఇంకోటి మనకు ఛలోనే ఎఫ్సి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఏమంటే ఎఫ్ సౌండ్ కాదు, ఇక్కడ షా సౌండ్, అది గీత ఉండదు. D3లోని 3 మళ్ళీ వస్తే ప్లెజర్, మెజర్, ఆ సౌండ్ ఇది. సో చ జ ష జ్ కొంచెం హిజ్ సౌండ్ వస్తుంది. సో ఈ 4 పలెటల్. పలెటల్లో యా వస్తుంది. వీలార్ అంటే కేజీఎఫ్ గుర్తుపెట్టుకోండి, కేజీఎఫ్ మూవీ. వీలార్ అంటేనే కేజీఎఫ్, కేజీ ఇంగ్, ఎఫ్ కాకుండా ఇంగ్ వస్తుంది. గ్లొట్టల్ అంటే గ్లొటీస్ గొంతు దగ్గర ఉంటుంది కాబట్టి అది ఒకటి సౌండ్, హెచ్ సౌండ్, రైట్. ఈ 4 ఎట్లయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకా మీకు వేరే విధంగా ఎట్లున్నా సరే గుర్తుపెట్టుకోవాలి. పేర్లు అట్ ద సేమ్ టైం ఎన్ని ఉన్నాయి ఆ కేటగిరీలో, రైట్. బైలెబెల్లో 4, లేబియో డెంటల్లో 2, డెంటల్లో 2, అల్విలార్లో 6, పోస్ట్ అల్విలార్లో 1, పొలైట్ అల్విలార్లో 4, పలెటల్లో 1, వీలార్లో 3, గ్లొట్టల్లో 1 మళ్ళీ, రైట్. ఇది 24. అదేవిధంగా ఇదే 24 మళ్ళీ వస్తాయి. ఇక్కడ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అవే వస్తాయి, అంటే అవే సీల్స్ కాకుండా పేర్లు వేరే ఉంటాయి, జబుళ్ళు అవుతాయి. బట్ 24 సౌండ్లే వస్తాయి, 24 అక్షరాలే వస్తాయి, మళ్ళీ వేరే ఏం రావు. సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్, రైట్, కాన్సనెంట్స్ కెన్ బి క్లాస్ యాజ్ ఫాలోస్. సో కింది విధంగా ఉంటాయి చూడండి. ఏంటంటే దీంట్లో తక్కువ ఉంటే కొంచెం మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్లో కేటగిరీస్ చూద్దాం. ప్లోసివ్ ఫస్ట్. ప్లోసివ్ అంటేనే ఎక్స్ప్లోజన్ గుర్తుపెట్టుకోండి. ప్లోసివ్ అంటే ఎక్స్ప్లోజన్ బాంబు ఎక్స్ప్లోజన్ అవుతుందో ఆ విధంగా ఎక్స్ప్లోజన్. ఏ సౌండ్ ఏంటి దాని డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి ఎలా అనేది ఇప్పుడు. సో మేనర్ అంటే హౌ అనేది, ప్లేస్ అంటే ఎక్కడ, వేర్ అనేది, రైట్. సేమ్ సౌండ్స్, సేమ్ కాన్సనెంట్ సౌండ్స్, ఆ 24 సౌండ్స్ వస్తాయి ఇక్కడ కూడా, రైట్. చూద్దాం. సో ప్లోసివ్, there is a complete closure of the air passage, pressure is built up and then the air released with explosion. Explosion అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఇది మొత్తం గుర్తుంటుంది ఇంకా. ఎక్స్ప్లోజన్, ప్లోసివ్. ఎక్స్ప్లోజన్లో పి ఉంది, ప్లోసివ్ కూడా అక్కడ ఉంది, రైట్. సో అదే అక్షరం మనకు ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ కూడా వస్తుంది. సో పి వస్తుంది, రైట్. పి రివర్స్ రాస్తే బి వస్తుంది. అట్లా కోడిన తర్వాత చూద్దాం, ముందు కాన్సెప్ట్ చూద్దాం. ప బ ఠ డ ఖ గ, ఈ 6 సౌండ్లు మీరు అక్షరాలు గుర్తుపెట్టుకుని బాగా గుర్తుంటుంది. బీపీ టీడీ కేజీ, బీపీ టీడీ కేజీ ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు బాగుంటుంది. 1-20 సార్లు పలికి ఒక 10 సార్లు రాస్తామంటే గుర్తుంటుందండి. తర్వాత అఫ్రికేట్ చూద్దాం. సో అఫ్రికేట్ ఏంటంటే అఫ్రికేట్లో చూడండి, ఫ్రిక్షన్ ఈజ్ హర్డ్. సో దెర్ ఈస్ ఎ కంప్లీట్ క్లోజర్ ఆఫ్ ద ఎయిర్ ప్యాసేజ్ ఇన్ ద మౌత్, దెన్ 2 ఆర్గన్స్ ఆర్ సెపరేటెడ్ స్లోలీ సో దట్ ద ఫ్రిక్షన్ ఈజ్ హర్డ్. సో చ జ ఈ 2 సౌండ్లు కూడా అఫ్రికేట్లో వస్తుంది, రైట్. తర్వాత నోసర్ అంటే ముక్కు ద్వారా చూడండి, through the nose there is a complete closure of the air passage in the mouth, the soft barrel is lowered and the air escapes through the nose. నోస్ నుంచి ఎయిర్ వస్తే ఇవి నోస్ ద్వారా మనం పలికిస్తే మనకు ఎమ్ఎన్నింగ్. తర్వాత లాటరల్. సో లాటరల్ ఏంటి అంటే మనకు లాటరల్ దెర్ ఈస్ ఎ క్లోజర్ ఆఫ్ ద సమ్ పాయింట్ ఆఫ్ ద మిడిల్ ఆఫ్ ద మౌత్ బట్ ద ఎయిర్ ఎస్కేప్ త్రూ సైడ్ నుంచి ఎయిర్ వచ్చే సౌండ్ ఒకటే లా సౌండ్, అది ల్, రైట్. లాటరల్లో ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఫ్రికేటివ్స్ అంటే ఫ్రిక్షన్ ఈజ్ హర్డ్. ఫ్రికేటివ్ పేరు ఫ్రిక్షన్ అనేది హర్డ్ అవుతుంది మనకు, అంటే ఒక వైబ్రేషన్ నడుచుంటే ద నారో ప్యాసేజ్ ఆఫ్ ద ఎయిర్ బిట్వీన్ 2 ఆర్గాన్స్ అండ్ ద ఫ్రిక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ద ఎయిర్ పాసెస్ త్రూ. ఫ్రిక్షన్ చూడండి, ఫ్ వ థ ద స జ ష జ్ హ, ఇవన్నీ కూడా ఫ్రిక్షన్ అనేది హర్డ్ అవుతుంది మనకు, అంటే ఫ్రీడమ్ మనకు వినిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా. తర్వాత ఫ్రిక్షన్లెస్ కాంటినెంట్, there is a closure of or friction but the sound has a consonantal function. ఇవి రెండు కాన్సనెంట్ ఫంక్షన్తో ఉంటుంది. సో రా సౌండ్ అనమాట, ఫ్రిక్షన్లెస్ కంటిన్యూటీ ఆర్ సౌండ్, రా సౌండ్ ఒకటి. సెమీ ఓవల్ అంటే మనకు గుర్తుంటారు ఇది, లైట్ యా వా 2 కూడా. యా వా అనేది సెమీ ఓవల్స్, ఇవి వేరే చోట కూడా వస్తుంది బిట్ మాదిరి. సెమీ ఓవల్స్ ఏంటి అని అడగవచ్చు. సో యా వా అనేది సెమీ ఓవల్స్.
ఈ రెండు కలుపుతాం కదా 6-7 కేటగిరీస్. ఇక్కడ 6-7 ఆర్ కాల్డ్ అప్రాక్సిమేట్స్. ఈ రెండు కలిపి ఇంకో పేరు కూడా ఉంది. వాటర్ అప్రాక్సిమేట్ అంటాడు. ఫ్రిక్షన్లెస్ కాంటినెంట్ ఒకటి, సెమీ వర్డ్స్ రెండు కలిపి మనకు మనకు అప్రాక్సిమేట్ అంటే అందులో సౌండ్స్ 3 ఉంటాయి. యా, వా ఒకటి, ఇక్కడ రా ఒకటి. దిస్ ఇస్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ అప్రాక్సిమేట్ అంటాడు. దిస్ ఫాలోయింగ్ వన్ ఆఫ్ ద ఈజ్ ద అప్రాక్సిమేట్ అంటాడు. సో గుర్తుపెట్టుకో 6-7 కేటగిరీ కలిపితే అప్రాక్సిమేట్ అంటాం. ఇప్పుడు కొంచెం కోడింగ్ మాదిరి ఎట్లా గుర్తుంటే బాగుంటే చూద్దాం. అవి 24 ఇక్కడ 24 అక్షరాలు టాలీ అయ్యించండి. టోటల్ 24. ఇక్కడ కూడా టాలీ అయింది. మొత్తానికి 24 అక్షరాలే వస్తాయి. బట్ పేర్లు కొంచెం ఆ రూల్స్ వేరే చూసుకోవాలి. రైట్, ముందు చూద్దాం ప్లోసివ్ మనం అన్ని చూద్దాం. మళ్ళీ గుర్తుపెట్టుకుని ఈజీగా ఉంటాను చెప్తున్నాను. ఇది మరి ఒకటి గుర్తుపెట్టి ఇంకోటి ఈజీ అండి. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ 4 మనకు గుర్తున్నాయంటే ఇవి బాగా ప్రాక్టీస్ అంటే మేనర్ కూడా ఈజీగా ఉంటుంది. అందులో నుంచి మనం పిక్ చేయొచ్చు మేనర్ని. చూడండి ఎట్లా ప్లోసివ్స్లో ముందు ఏదంటే మనం పిక్ చేద్దాం. ఇక్కడ ఎట్లా పిక్ చేద్దామండి. చూడండి బైలేబుల్లో 2 తీసుకుందాం. ముందు ఫస్ట్ 2 బీపీ, ఈ 2 సౌండ్లు బ ఫ, ఈ 2 సౌండ్లు తీసుకుందాం. రైట్, అల్విలాలో 2 తీసుకుందాం. టి ఠ ఢ, అల్విలాలో 2, బైలేబుల్ 2, టిడి బీపీ, తర్వాత టి 2 తీసుకుందాం. తర్వాత మనకు తర్వాత కేజీ, వీలార్లో కేజీ ఫస్ట్ 2 ఖ గ, ఈ 2 సౌండ్ తీసుకుందాం. రైట్, మొత్తం ఫస్ట్ దాంట్లో 2 చూడండి. తర్వాత మనకు ఫస్ట్ దాంట్లో చూడండి బైలేబుల్లో 2 తీసుకోవాలి. తర్వాత అల్విలాలో 2, 1, 4 కేటగిరీలో 2 తీసుకోవాలి. తర్వాత 8 వీలాలో 2, మొత్తానికి 6 సౌండ్ పీబీ టీడీ కేజీ ఇక్కడ వస్తుంది. చూడండి అవే అక్కడ నుంచి మనం ఎక్సెప్ట్ చేసాం అంతే. అక్కడ అది నేర్చుకుంటే ఇక్కడ ఈజీ మనం అది టకటక పేపర్ రాసుకుంటే మనం పికప్ చేయొచ్చు. రైట్, సో బీపీ టీడీ కేజీ ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఇక్కడ నుంచి వచ్చింది. ప్లేస్ ఆఫ్ వాటిలో వచ్చిందో మనం పిక్ చేసాం. తర్వాత చూడండి అఫ్రికేట్లో 2 ఛ జ. ఈ ఛాజా ఎట్లా అంటే చూడండి అఫ్రికేట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే చూడండి పొలాచాల్ విలార్ ఉన్నాయి కదా 6 కేటగిరీ, ఛ జ ఈ 2 మళ్ళీ అక్కడ వస్తాయి. రైట్, పేరు మాత్రం వేరు, ఆర్డర్ వేరు, బట్ ఇవి అక్షరాలు అక్కడ వస్తున్నాయి అంతే కదా, సింపుల్లే. ఒకటి నేర్చుకుంటే ఒకటి ఈజీ. సో పొలాచాల్ విలార్లో ఛ అండ్ జ ఈ 2 అక్కడ వస్తాయి. టీఎఫ్ D3లా ఉంటుంది అది, బట్ అది సౌండ్ ఛ జ. నోసర్ అంటే ఇంకా డైరెక్ట్ గుర్తురాచ్చు, ముక్కు నుంచి వచ్చాయి. ఇంకా ముక్కు నుంచి 3 ఎంఎన్ సౌండ్, ఎంఎన్ సౌండ్. రైట్, గుర్తుపెట్టుకోవాలి ఎంఎన్ సౌండ్. లాటరల్ ఏముంది, లా ఉంది కదా, ఫస్ట్ లెటర్ లా, ఎల్ కదా, లాస్ట్ ఒకటి ఎల్ వెళ్తుంది కాబట్టి అందులో వచ్చే సౌండ్ కూడా లాలే. సో ఇది కూడా లా సౌండ్, ఒకటి ఈజీగా. ఫ్రికెటివ్స్ మాత్రం తర్వాత చూద్దాం. మిగతా అన్నీ ఇందులో వస్తాయి. ఫ్రికెటివ్స్ 9 ఉంటాయి ఇవి. సో 9 గుర్తుపెట్టడం కష్టం కాబట్టి లాస్ట్ మిగతా అన్నీ ఫ్రికెటివ్సేగా మనం అన్నీ చూసి మిగతా అన్నీ కూడా ఫ్రికెట్లు వస్తాయి. చూడండి ఫ్రిక్షన్లెస్ కాంటినెంట్ చూద్దాం. ఫ్రిక్షన్ ఆర్ది ఫార్, ఆర్ సెకండ్ లెటర్ కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ ఫ్రిక్షన్లెస్లో 6 కాబట్టి 6 ఇక్కడ 6. సెమీఓవల్ అంటే యావా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం కళ్ళు మూసుకుని ఎవరైనా సెమీఓవల్ ఏంటి అంటే యావా, అంటే యావా అనేది ఇవి కాన్స్టెంట్ అయినప్పటికీ వావెల్ సౌండ్ వచ్చే కేటగిరీ వస్తుంది. అంటే వావెల్ సౌండ్లా ఉంటాయి అన్నమాట అవి. రైట్, సో అంతే. రైట్, ఇంకా మిగతా అన్ని చూసాం కదా. సో బైలేబుల్లో చూసాం. చూడండి ప్లాసివ్స్లో 6 ఉన్నాయి. 6 అక్కడ నుంచే తీసాం. బైలేబుల్లో 2 తీసుకున్నాం. తర్వాత పలాటాల్విలో 2 తీసుకున్నాం. అట్లా 2 తీసుకుంటే 6. అఫ్రికేట్లో మనం ఇంక పలాటాల్విలో 2 తీసుకున్నాం. నాసల్లో ముక్కుతో కాబట్టి 3 డైరెక్ట్ గుర్తుపెట్టుకున్నాం. లాటరల్ ఎల్ ఉంది కాబట్టి అక్కడ ఎల్ వస్తుంది. తర్వాత ఫ్రికెటివ్స్ వదిలేసి ఫ్రిక్షన్లెస్ కాంటినెంట్లో 6, సెమీఓవల్లో యావా. ఇవన్నీ కాకుండా మిగతా 9 మిగులుతాయి. మనం కాన్సెప్ట్ సౌండ్ రాసుకుంటే మిగతా 9 మిగులుతాయి. లేదా ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్కి వచ్చేసామంటే ఇక్కడ 9 ఎక్కడెక్కడ మిగిలిన చూసుకుంటే వెళ్ళిపోతే అయిపోయింది. లైక్ బీపీ ఉంది, టీడీ తీసుకోలేదు, టీడీ కేజీ తీసుకోవాలి. ఆ విధంగా ఈ 2 ఆల్రెడీ ఛార్జా అయిపోయింది, నాసల్ అయిపోయింది. అట్లా తీసుకొని పోతే మనకు వచ్చేస్తాం. సో ఇదండి ప్లేస్ అండ్ మ్యాన్ ఆఫ్ ఆర్టికులేషన్. అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి. ఇంకా అర్థం కావాలి ఏందో ఇది కొంచెం వెరైటీగా ఉందని వదిలేస్తే ఈ హాఫ్ ఆఫ్ 1 మార్క్లోనే మన జీవితం తారుమారు అవుతుందండి. ఇక్కడే మనకు ఉద్యోగం రావాలన్నా, టాప్లో ఉండాలన్నా ఇలాంటి హాఫ్ ఆఫ్ 1 మార్కులే మనకు కీలకం. ఇది ఎవరు చదవలేని మిగతా అన్ని చదివే అంశం అందరూ చదువుతారండి. చదవని అంశాలు ఎవరికి అర్థం కాని అంశం మనం చదువుకొని ఉండాలి. సో అప్పుడే మనకు కొంచెం వాళ్ళకంటే ముందుంటాం. మార్క్స్ వైజ్గా కావచ్చు, తర్వాత అది ఇంటెలిజెంట్ వైజ్గా అనుకోవచ్చు, లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ వైజ్గా కూడా మనం ముందుండాలి మనం వేరే వాళ్ళకంటే ఈ పోటీలో. రైట్, సో ఇది అర్థం కాకుండా నాకు వాట్సాప్ చేయండి. మీకు ఏదో డౌట్ నేను ఇంకో ఈజీ విధంగా చెప్పడానికి ట్రై చేస్తానండి. సో రైట్, సో ఇదండి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అండ్ మ్యాన్ ఆఫ్ ఆర్టికులేషన్. రైట్, సో చాలా కష్టపడి చాలా మెటీరియల్స్ గ్యాదర్ చేసి కష్టపడి చేసిన పీడిఎఫ్ అండి ఇది. సో ఎవరు కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయగలరు. సో మనం ఏం డిస్కస్ చేసేవన్నీ ఒకసారి చూద్దాం రీక్యాప్. సో ఇంట్రొడక్షన్ టు ఫొనెటిక్స్ చూసాం, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చూసాం, టర్మ్స్, డీటెయిల్ సౌండ్స్ చూసాం, వావెల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్ చూసాం, వాయిస్లెస్, వాయిస్డ్ ఎన్ని కేటగిరీ, తర్వాత కాన్సనెంట్ సౌండ్స్, తర్వాత ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యాన్ ఆఫ్ ఆర్టికులేషన్ చూసాం. ఇప్పుడు దాంట్లో మళ్ళీ అది కూడా చూసాం, ప్లూరల్ మార్కర్స్ అండ్ పాస్ట్ టెన్స్ మార్కర్స్. రైట్, దాని తర్వాత మనం ఇప్పుడు స్ట్రెస్ చూడాలి,
ఇంటోనేషన్ చూడాలి అండ్ సిలబిఫికేషన్, సిలబుల్ ఎలా డివైడ్ చేయాలి 3 చూస్తే నెక్స్ట్ వీడియోలో మనకు మొత్తం ఫోనెటిక్స్ నుంచి మొత్తం క్లియర్ అయినట్టు. ఇంకా ఏ బిట్ వచ్చినా ఎక్కడ వచ్చినా బయటికి పోదాం. ఇంటోనేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇంటోనేషన్ రిఫర్స్ టు ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ పిచ్ ఇన్ వాయిస్. అసలు ఏంటి అంటే రైజ్ అండ్ ఫాల్, కొంచెం హై అండ్ కొంచెం లోగా వెళ్ళే ఒక పిచ్ అనుకోవచ్చు, లేదా వేరియేషన్ పిచ్ అనుకోవచ్చు. రైట్, మాట్లాడుతున్నప్పుడు మనం వేరియేషన్స్. రైట్, సో ఇంటోనేషన్ బ్రింగ్స్ మెలడీ టు ద స్పీచ్ అండ్ ఆల్సో ఎనేబుల్ స్పీకర్ టు కన్వే ఇమోషన్స్ ఇన్ఫర్మేషన్ విత్ సబ్టైరీ. అంటే మనకు ఇక్కడ ఏంటంటే ఇంటోనేషన్ ఏం చేస్తుంటే మెలోడీని తీసుకొస్తుంది. రైట్, అండ్ ఎమోషన్ని కన్వే చేస్తుంది, ప్రాపర్ ఎమోషన్ని. రైట్, సో మన ఇంటోనేషన్ ద్వారా మనం ఏం చెప్పడానికి కొంచెం మీనింగ్ఫుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పంక్చుయేషన్ మార్క్స్లో మనం ఒక పంక్చుయేషన్ మార్క్ మొత్తం మెయిన్ని డిసైడ్ చేస్తుంది. రైట్, మనం పంక్చుయేషన్ మార్క్స్ చదివితే అర్థమవుతుంది. సో ఒక కామా తీసేస్తే ఏం మారుతుంది, కామా పెడితే ఏం మారుతుంది. ఆ విధంగా ఇంటర్నేషనల్లో కూడా రైజింగ్ టోన్, ఫాయిన్ టోన్ వల్ల మీనింగ్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అనడానికి షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అనడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీనింగ్లో. అఫ్కోర్స్ మీనింగ్ సిమిలర్ ఉన్నప్పటికీ ఆ మూడ్, ఆ థీమ్ ఏంటి, హౌ ద స్పీకర్ ఈస్ గోయింగ్ కన్వేయింగ్ అంటే ఎట్లా మన స్పీకర్ యొక్క మూడ్ని, ఆ ఇంటెన్షన్ని చెప్తుందన్నమాట. మీనింగ్ అంటే కంప్లీట్ మీనింగ్ మారదు, ఇంటెన్షన్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇంటోనేషన్ ఈస్ టు ఇండికేట్ చాయిస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ద స్పీకర్ దట్ ఈస్ హర్ ఆర్ ఈస్ యాటిట్యూడ్ అండ్ ద మూడ్, వెదర్ ద స్పీకర్ ఈస్ ఫ్రెండ్లీ, పొలైట్, సర్కాస్టిక్, యాంగ్రీ, ఎక్సైటెడ్. ఆ విధంగా అంటే మనకు స్పీకర్ మాట్లాడేటప్పుడు ఫ్రెండ్లీగా చెప్తున్నాడా, పొలైట్గా చెప్తున్నాడా, సర్కాస్టిక్గానా, యాంగ్రీనా, క్వశ్చనింగా, ఎక్సైట్మెంటా, రైట్, క్యూరియాసిటీ, లేదా సడన్ ఎమోషనా, రైట్, స్ట్రాంగ్ ఫీలింగా, డిజైరా. ఈ విధంగా మనకు తన యొక్క మూడ్, యాటిట్యూడ్ని మనకు చెప్పేదే ఇంటోనేషన్. కరెక్ట్ చెప్పాలంటే అది ఇంటోనేషన్. ఇక యూజెస్ అనుకో, ఫ్యూచర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఆబ్జెక్టివ్స్ అనుకోవచ్చు. ఇది ఇంటోనేషన్ గురించి అండి. రైట్, మొత్తానికి రైజ్ అండ్ ఫాల్ అయినా వేరియేషన్ ఆఫ్ పిచ్ అనుకోవచ్చు. రైట్, ఈ విధంగా. సో ఎన్ని రకాలు ఉంటాయంటే మనకు కొన్ని బుక్స్లో 3, కొన్ని బుక్స్లో 2 ఉంటే మనం అన్నీ గ్యాదర్ చేసి ఒకే చోట తీసుకొచ్చా. యాక్చువల్లీ 4 ఉంటాయండి. రైజింగ్ ఒకటి, ఫాలింగ్ ఒకటి, మళ్ళీ ఫాలింగ్ రైజింగ్ ఒకటి, రైజింగ్ ఫాలింగ్ ఒకటి. రివర్స్ అంతే, రైజింగ్ ఒకటి, ఫాలింగ్ ఒకటి, ఫాలింగ్ రైజింగ్, రైజింగ్ ఫాలింగ్. రైట్, దాంట్లో చూద్దాం. రైట్, ఇప్పుడు ఫాలింగ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఫాలింగ్ ఇంటోనేషన్. ఫాలింగ్ అంటే ఏం లేదు, ఒక సెంటెన్స్ చివరి వచ్చేసప్పటికీ అది ఫాల్ అంటే కొంచెం మన పిచ్ కానీ టోన్ కానీ కొంచెం తగ్గుతుంది అనమాట. హైగా కాకుండా, లౌడ్గా కాకుండా, లౌడ్ అంటే హై రైజింగ్, ఫాలింగ్ అంటే కొంచెం తక్కువ లౌడ్నెస్తో వస్తుంది అనమాట. అది కూడా చివరిలోనే స్పెషల్గా. రైట్, ఫైన్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎక్కడ వాడతాం ఫాలింగ్ ఇంటోనేషన్ అంటే క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాట్ కానీ, వెన్ కానీ, వేరు కానీ, WH క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫర్ న్యాచురల్లీ ఆర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇన్ఫర్మేషన్ కోసం గెయినింగ్ ఇన్ఫర్మేషన్. WH క్వశ్చన్స్ జనరల్లీ మనం WH క్వశ్చన్స్ అంటేనే ఇన్ఫర్మేషన్ కోసమే. రైట్, సో WH క్వశ్చన్స్ని మనం ఫాలింగ్ ఇంటోనేషన్ వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి, వేర్ ఆర్ యూ గోయింగ్. సో ఫాలింగ్, వై ఆర్ యూ గోయింగ్, ఈ విధంగా ఉంటుంది. వైర్ ఆర్ యూ గోయింగ్, కొంచెం వేర్ ఆర్ ఇక్కడ హై టోన్ వెళ్తుంది, గోయింగ్ దగ్గర డౌన్ అవుతుంది అనమాట. వైర్ ఆర్ యూ గోయింగ్, ఇది ఫాలింగ్. రైట్, ఈ విధంగా. వెన్ ఆర్ యూ కమింగ్, ఈ విధంగా. సో ఎండింగ్ దగ్గర మనకు ఫాలింగ్ టోన్ వస్తుంది. రైట్, ఇది ఫాలింగ్. నెక్స్ట్ చూడండి, ఆర్డినరీ స్టేట్మెంట్. సో ఆర్డినరీ స్టేట్మెంట్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అనుకోవచ్చు. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్, ఆ విధంగా. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఈ విధంగా. అంటే ఐఎమ్ గోయింగ్ టు కొంచెం హైట్స్ వచ్చి టు మార్కెట్, లో వాయిస్ వస్తుంది, తక్కువ వాయిస్, అది ఫాలింగ్. కమాండ్స్ కానీ, ఆర్డర్స్ కానీ, క్లోజ్ ద డోర్, ఓపెన్ ద విండో, ఈ విధంగా. కమాండ్స్, ఆర్డర్స్ కూడా మనకు తక్కువ. రైట్, ఫాలింగ్ డోర్ వస్తుంది మనకి. ఎండింగ్ సెంటెన్స్ ఇంపార్టెంట్, మనకు ఎండింగ్ మనం చెప్పాలి. తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, వాట్ ఎ వండర్ఫుల్ డే, వాట్ ఎ బ్యూటిఫుల్ డే, ఈ విధంగా. అక్కడ హై టోన్ నుంచి లోగా మారుతుంది. మొత్తానికి మనకు ఎండింగ్ ఇంపార్టెంట్. సో ఎండింగ్లో మనకు ఫాల్ అవుతే టోన్ మనకు తక్కువ లౌడ్నెస్తో వస్తే అది ఫాలింగ్ టోన్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్స్ చూడండి. వెన్ ద స్పీకర్స్ సీక్ ఆర్ ఎక్స్పెక్ట్ ద లిసనర్ టు అగ్రీ విత్ హిమ్ ఆర్ కన్ఫర్మ్ కోసం లేదా అగ్రీ చేయడానికి క్వశ్చన్ ట్యాగ్ వాడితే అది మనకు. సో యు ఆర్ కమింగ్ విత్ అస్ అరెంట్ యూ, ఈ విధంగా. వీఆర్ లేట్ అరెంట్ వీ, ఈ విధంగా. అంటే కన్ఫర్మిటీ కోసం అడిగేది మనం క్వశ్చన్ ట్యాగ్ జనరల్ ఎందుకు వాడతాం, ఒకటి ఎంఫసిస్ కోసం, ఒకటి కన్ఫర్మేషన్ లేదా ఇన్ఫర్మేషన్ కోసం వాడతాం. రైట్, కన్ఫర్మేషన్ కోసం వాడితే మనకు ఫాలింగ్ టోన్, అదే ఇన్ఫర్మేషన్ కొడితే రైజింగ్లో వస్తుంది. తర్వాత చూద్దాం. ఫస్ట్ నాకు 5 అండి. ఫాలింగ్ టోన్ అంటే ఏం లేదు, మళ్ళీ ఒకసారి సింపుల్గా ఆ సెంటెన్స్ ఎండింగ్ వచ్చేసరికి మన లౌడ్నెస్ కొంత తగ్గుతుంది, అది ఫాలింగ్ టోన్. మన పిచ్ అనేది తగ్గుతుంది, వేరియేషన్ వస్తుంది. ఎక్కడెక్కడ తగ్గుతుంది అంటే క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ కోసం అడిగే క్వశ్చన్స్ దగ్గర,
ఆర్డినరీ స్టేట్మెంట్ డిక్లరేటివ్ సెంటెన్స్ దగ్గర, కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ అక్కడ, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ దగ్గర అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ మన అగ్రిమెంట్ కోసం లేదా కన్ఫర్మిటీ కోసం అడిగితే ఈ 5 చోట్ల మనకు ఫాలింగ్, రైట్. దీని మీద ఏదైనా కోడింగ్లో ఒక అక్షరం మీద పెట్టుకుంటే బాగుంటుంది, రైట్. ఏదైనా ఒక అక్షరం మీద పెట్టుకుంటే బాగుంటుంది, రైట్. అది ఇప్పుడు రైజింగ్ చూద్దాం. ఫాలింగ్ డౌన్ అయ్యేది, కానీ అదే ఇప్పుడు రైజింగ్ అంటే ఎండింగ్లో లౌడ్నెస్ వస్తుంది, కొంచెం రైజింగ్ వాయిస్ అనేది రైజ్ అవుతుంది, రైట్. రైట్ చూద్దాం. సో ఇక్కడ ఇప్పుడు రైజింగ్ అవుతుంది ఇంటోనేషన్ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ దట్ ఆర్ సెట్ ఇన్ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ మేనర్. సేమ్ అక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్సే, బట్ అక్కడ మరి ఇన్ఫర్మేషన్ అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం కాదు. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడిగేది ఇన్ఫర్మేషన్ కోసం కాబట్టి అది డైరెక్ట్ జనరల్ గుర్తుపెట్టుకుని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇక్కడ మాత్రం అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వెన్ యూ ఆస్క్ ఫర్ ఫ్రెండ్లీ మేనర్, ఫ్రెండ్లీగా అడిగినప్పుడు మాత్రం రైజింగ్ అవుతుంది. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ. ఎందుకంటే ఇక్కడ ఏమడుతున్నాం, ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ఎలా ఉన్నాం అనేది ఫ్రెండ్లీగా అడుగుతున్నాం అట్లా, రైట్. ఇక్కడ అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ని మనం ఇన్ఫర్మేషన్ కోసం కాకుండా ఫ్రెండ్లీగా అడిగితే మనకు రైజింగ్ టోన్. హే వేర్ ఆర్ యూ గోయింగ్, అదే వేర్ ఆర్ యూ గోయింగ్ అది హై టోన్లో అడిగితే మనకు ఫ్రెండ్లీ అడుగుతున్నాం. అదే మనకు ఇన్ఫర్మేషన్ అడిగినాకో వేర్ ఆర్ యూ గోయింగ్, ఇది ఫాలింగ్ టోన్. చూడండి అదే సెంటెన్స్ ఇట్లా మారుతుంది. దీన్ని బట్టి మన మూడ్ కానీ యాటిట్యూడ్ కానీ మారిపోతుంది. అదే ది బ్యూటీ ఆఫ్ ఇంటోనేషన్. సెకండ్ చూడండి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో డు యూ స్పీక్ ఇంగ్లీష్, డూ యూ నో ఇంగ్లీష్, ఈ విధంగా. సో నెక్స్ట్ ఎండింగ్ వచ్చేసరికి హై టోన్లో వెళ్తుంది. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫ్రెండ్లీగా అయినప్పుడు కానీ మనకు రైజింగ్ అనేది వస్తుంది. ఇంకోటి ఎక్కడెక్కడ అంటే ఇన్ రిక్వెస్ట్లో కానీ, సారోలో కానీ, అపాలజీస్లో, ఎంకరేజ్మెంట్లో, పొలైట్ కమాండ్స్లో, గ్రీటింగ్స్లో కానీ, పార్టింగ్స్లో కానీ మనకు రైజింగ్ టోన్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం అన్నీ ఒకసారి. కుడ్ యూ హెల్ప్ మీ, ఇది రిక్వెస్ట్. కుడ్ యూ హెల్ప్ మీ, ఐ మిస్ యూ, ఐఎమ్ సారీ అపాలజీ కోసం. కీప్ గోయింగ్ ఎంకరేజ్మెంట్. సీ యూ లైటర్ పార్టింగ్. గుడ్ మార్నింగ్ గ్రీటింగ్స్. ఇదంతా గ్రీటింగ్స్ కానీ, పార్టింగ్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, అపాలజీ కానీ ఇవన్నీ దానిలో మనకు రైజింగ్ టోనే వస్తుంది, రైట్. 4 చూద్దాం. ఎన్యూమరేషన్స్ అంటాం దీన్ని. నంబర్స్ కౌంట్ చేస్తాం 1 2 3 4 5 మనం ఎంచే కొద్దీ హై టోన్లో వెళ్తుంది అనమాట. 32 33 34 ఈ విధంగా. తర్వాత ఐ విల్ గో ఫర్ వర్క్ ఆన్ మండే, ట్యూస్డే అండ్ సాటర్డే. ఈ విధంగా ఐ విల్ గో ఫర్ స్విమ్మింగ్ క్లాస్ ఆన్ ట్యూస్డే అండ్ ఫ్రైడే. ఈ విధంగా అంటే మన ఎన్యూమరేషన్ అంటే లిస్టింగ్ చేసేటప్పుడు కానీ, ఏమైనా ఐటమ్స్ చెప్పేటప్పుడు కానీ, నంబరింగ్ కౌంట్ చేస్తున్నప్పుడు కానీ మనం ఎన్యూమరేషన్ అంటాం. అప్పుడు కానీ మనకు రైజింగ్ టోన్ కూడా వస్తుంది. 5th వచ్చేసి మన క్వశ్చన్స్ ట్యాగ్. సీకి ఇన్ఫర్మేషన్. సీ అక్కడ క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది, బట్ అది ఇన్ఫర్మేషన్ కోసం కాదు, అగ్రిమెంట్ కోసం, జనరల్గా పర్పస్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఇక్కడ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కోసం. సో క్వశ్చన్ ట్యాగ్ ఎన్ని విధాలుగా ఇక్కడ మన క్వశ్చన్ ట్యాగ్ బిట్ కూడా రావచ్చు. ఒకటి క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు వాడతాం, ఒకటి ఎంఫసిస్ కోసం, ఒకటి ఇన్ఫర్మేషన్ కోసం, ఒకటి కన్ఫర్మేషన్ కోసం. ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, షీఈ్ యువర్ సిస్టర్ ఇజన్ షీ, కాదా. ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం, నీ చెల్లెలేనా అని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. సో ఇది ఇక్కడ మనకు క్వశ్చన్ ట్యాగ్. సో మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేద్దాం. రైజింగ్ ఎక్కడ వాడతాం, రైజింగ్ వచ్చేసి మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫ్రెండ్లీ మేనర్ అయినప్పుడు, అండ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి, అండ్ రిక్వెస్ట్, సారోస్, అపాలజీస్, ఎంకరేజ్మెంట్, పొలైట్ కమాండ్స్, గ్రీటింగ్స్కి, పార్టింగ్స్కి. తర్వాత మనకు పార్టింగ్ అంటే నథింగ్ బట్ ఎండింగ్, కన్వర్సేషన్ ఎండ్ చేసేటప్పుడు గుడ్ బాయ్ కానీ, సీ యూ లేటర్ కానీ చెప్తాం కదా, క్యాచ్ యూ లేటర్, బాయ్, గుడ్ బాయ్, ఈ విధంగా. ఎన్యూమరేషన్స్ కానీ, ఎన్యూమరేషన్ అంటే లిస్ట్ చెప్పడం కానీ, లేదా నంబర్ కౌంట్ చేయడం కానీ, ఐటమ్స్ ఒకరి తర్వాత ఒకరు చెప్పడం కానీ, ఆ విధంగా. తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతాయి, రైట్. ఈ విధంగా. నెక్స్ట్ అండి ఫాలింగ్, రైజింగ్ ఇంటోనేషన్. సో ఫాలింగ్, రైజింగ్, తర్వాత రైజింగ్, ఫాలింగ్. ముందు ఫాలింగ్ చూసాం, రైజింగ్ చూసాం. ఇప్పుడు ఫాలింగ్, రైజింగ్, రైజింగ్, ఫాలింగ్ ఏం లేదు. ఫాలింగ్ అయితే ఫాల్ అవుతుంది ముందు, తర్వాత రైజ్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో రైజ్ ముందు అవుతుంది, తర్వాత ఫాల్ అవుతుంది, అంతే. పేర్లు ఉన్నది ఉంటుంది అనమాట. చూడండి, దిస్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ విత్ ద స్పీకర్ ఇస్ అన్సర్టన్ ఆఫ్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్ ఆర్ షోస్ రిలక్టెన్స్, అంటే విల్లింగ్నెస్ కొంచెం చెప్పేదన్నమాట. అన్సర్టన్, షూర్గా లేనప్పుడు ఫాలింగ్ అండ్ రైజింగ్ వస్తుంది. ఇక్కడ డౌట్గా ఉన్నప్పుడు అన్సర్టనిటీ, కాంట్రాస్ట్ కానీ, ఇన్కంప్లీట్నెస్ కానీ, పొలైట్నెస్ కానీ ఇలా ఉన్నప్పుడు మనకు, ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు మనకు ఫాలింగ్, రైజింగ్ వస్తుంది అనమాట, రైట్. అన్సర్టన్గా ఉన్నప్పుడు, డౌట్గా ఉన్నప్పుడు. చూడండి ఇక్కడ ఏమిటంటే చూడండి, షుడ్ వి రిపోర్ట్ దిస్ ఇన్సిడెంట్, ముందు ఫాల్ అవుతుంది. షుడ్ వి రిపోర్ట్ దిస్ ఇన్సిడెంట్, ముందు ఫాల్, తర్వాత రైజ్ అవుతుంది. షుడ్ వి రిపోర్ట్ దిస్ ఇన్సిడెంట్, డూ యూ థింక్ ఇట్స్ వ్యాలిడ్, ఈ విధంగా. ముందు స్లో, తర్వాత హై. వుడ్ యూ సపోర్ట్ ద టీమ్, ఈ విధంగా. తర్వాత ఇన్సినేషన్స్ కానీ, వేరే ఇన్సల్ట్స్ కానీ, అపాలజీస్ కానీ, అన్ప్లెజెంట్ న్యూస్ వచ్చినప్పుడు కానీ, హ్యాపీనెస్ కానీ, డౌట్ కానీ ఉన్నప్పుడు కూడా మనకు ఈ ఫాలింగ్, రైజింగ్ వస్తుంది. షీ ఈజ్ బ్యూటిఫుల్, రైజింగ్, ఫాలింగ్, రైజింగ్. షీ ఈజ్ బ్యూటిఫుల్, ఫాల్ అయ్యి రైజ్ అవుతుంది, రైట్. అది వేల్ ఇన్సల్ట్ అంటాం, నాట్ రియల్, యాక్చువల్గా ఉండదు. బ్యూటిఫుల్ లేదు, బట్ బ్యూటిఫుల్ అని అన్నప్పుడు మనం అంటే ఇంట్రెస్ట్ ఒకటి ఉండి బయట ఒకటి చెప్తున్నప్పుడు అలా. ఐఎమ్ అఫ్రైడ్,
యువర్ మదర్ ఈజ్ ఇల్, ఈ విధంగా ఫాలింగ్, సో ట్రైన్ రైజింగ్, ఫాల్ అయ్యి రైజ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం, కన్సాలిడేట్ చూద్దాం. సో రైజింగ్ ఫాల్ ఎక్కడ వాడతామండి? ఫాలింగ్ రైజింగ్, సారీ, అన్సర్టనిటీ ఉన్నప్పుడు, డౌట్ ఉన్నప్పుడు, కాంట్రాస్ట్ ఉన్నప్పుడు, ఇన్కంప్లీట్, ఇలా ఎగ్జామ్లో ఇట్లా ఒక సెంటెన్స్ చేస్తాడు, దీంట్లో ఏంటో అని అంటాడు అనమాట, లేదా డెఫినేషన్ ఇస్తా ఫాల్ ఎక్కడ వాడతామని, ఇట్లా బిట్ ఎట్ అని రావచ్చు. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మనకు వెయిల్ ఇన్సెంట్ కానీ అపాలజీస్, అన్ప్లెజెంట్ న్యూస్ చెప్పినప్పుడు కానీ ఆ విధంగా అంట. సో అన్ప్లెజెంట్ అంటే చూడండి, ఐఎమ్ అఫ్రైడ్, యువర్ మదర్ ఇస్ ఇల్, ఈ విధంగా. తర్వాత రైజింగ్ ఫాలింగ్ చూద్దాం ఇప్పుడు. ఫాలింగ్ చూసాం, రైజింగ్ చూసాం, ఫాలింగ్ రైజింగ్. ఇప్పుడు రైజింగ్ ఫాలింగ్ చూడండి. ఇన్ సెలెక్టింగ్ ఏ లిస్ట్ ఆర్ లిస్ట్ ఐటమ్ చెప్పేటప్పుడు కానీ దీని ఎన్యుమరేషన్ కూడా అంటాం దీన్ని, అలాంటప్పుడు కూడా మనకు రైజింగ్ ఫాలింగ్ వస్తుంది. షీ బాట్ సమ్ బ్రెడ్, మీట్, పాస్తా అండ్ యాపిల్స్. ముందు రైజ్ అవుతుంది అన్ని ఐటెంలో, లాస్ట్ ఐటమ్ వచ్చేసరికి ఫాల్ అవుతుంది. హీ ఎంజాయ్స్ అవుట్డోర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ మౌంటైన్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్, ఈ విధంగా. కింద లాస్ట్ మాత్రం డౌన్, ఫాల్. ముందు మూడు కూడా లిస్ట్లో ఉన్నవన్నీ కూడా రైజింగ్ అవుతుంది. ద బ్యాగ్ కమ్స్ ఇన్ కలర్ ఆఫ్ వైట్, గ్రే, బ్లాక్ అండ్ యెల్లో, ఈ విధంగా లాస్ట్ తగ్గుతుందన్నమాట. సో లిస్టింగ్ చెప్పేటప్పుడు లాస్ట్ టోన్ మనకు ఫాలింగ్, అప్పుడు రైజింగ్ ఫాలింగ్ అంటాం. సెకండ్, వెన్ యూజ్డ్ ఇన్ చాయిసెస్ ఎయిదర్ ఆర్ క్వశ్చన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ. సో చాయిసెస్ ఉన్నట్టు లైక్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ, చూడండి రైజ్ అయితే ఫాలింగ్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ, ఇదే బిట్ మనం మొన్న టెట్ కూడా వచ్చింది, రీసెంట్ టెట్, రైట్, డిఎస్సి మెగా డిఎస్సి అయిపోయిన తర్వాత వచ్చిన టెట్లే వచ్చింది, రీసెంట్ టెట్లో వచ్చింది, చెక్ చేసుకోవాలి మీరు కావాలంటే పేపర్ చూడండి, సేమ్ బిట్ సేమ్ ఎగ్జాంపుల్, రైట్. ఎందుకంటే చాయిసెస్లో మనకు రైజింగ్ ఫాలింగ్ అవుతుంది. ఈజ్ రాజు కమింగ్ టుడే ఆర్ టుమారో, ఈ విధంగా. ముందు రైజ్, ఈజ్ రాజు కమింగ్ టుడే ఆర్ టుమారో, ఈ విధంగా. డిడ్ యూ సే క్లియర్ ఆర్ వియర్, ఏమన్నా నాకు క్లారిటీ అర్థం కాలేదు, ఆ విధంగా. సో యూజింగ్ చాయిసెస్లో. థర్డ్, ఇన్కంప్లీట్ అటరెన్సెస్లో. సో ఇన్కంప్లీట్ అటరెన్సెస్ అంటే మనకు చూడండి, కంప్లీట్గా ఉన్నప్పుడు ఫాలింగ్ రైజింగ్, ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు ఇక రైజింగ్ ఫాలింగ్. వాట్ వాజ్ ద ప్లేస్ లైక్, వెల్ ఇట్ సీమ్ నైస్ బట్ ఇట్స్ టూ స్మాల్, ఈ విధంగా. సో ప్లేస్ ఎలా ఉందంటే బాగుంది కానీ చిన్నగా ఉంది అన్నట్టు, ఇన్కంప్లీట్. సో డిడ్ యూ ఎంజాయ్ ద ట్రిప్, ఎస్, ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇన్కంప్లీట్ సెంటెన్స్, బట్ అంటూ ఇట్స్ టూ షార్ట్, నచ్చలేదు ఆ విధంగా. సో ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఉన్నప్పుడు కూడా మనకు వస్తుంది. తర్వాత చూడండి, ఇన్ కండిషనల్ సెంటెన్సెస్ వీ యూజ్ ద రైజింగ్ టోన్. సో ముందు కండిషనల్ అంటే ఇఫ్ క్లాస్ కండిషన్స్ ఉంటాయి కదా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రైజింగ్, సెండ్ మీ ఏ మెసేజ్, మేక్ ఏ కాల్, ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్, ఈ విధంగా. అన్లెస్ షీ ఆస్ ఐ విల్ స్టే సైలెంట్. సో రైజింగ్ అయి ఫాలో అవుతుంది. మరోసారి కన్సల్ట్ చూద్దాం, కన్సల్టేషన్. సో రైజింగ్ ఫాల్ ఎక్కడ వాడతాం, రైట్, ఇన్ సెలెక్టింగ్ లిస్ట్, ఎన్యుమరేషన్స్ అప్పుడు, చాయిసెస్ చూస్ చేసేటప్పుడు, ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఉన్నప్పుడు అండ్ కండిషనల్ సెంటెన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈ రైజింగ్ అండ్ ఫాలింగ్ చూస్తాం. సో ఇదండి ఇంటర్నేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఖచ్చితంగా ఒక బిట్ ఇందులో వస్తుంది, మీరు చూడండి. సో ఇంటోనేషన్ ఖచ్చితంగా ఫాలింగ్ ఒకటి, రైజింగ్ ఒకటి, ఫాలింగ్ రైజింగ్, రైజింగ్ ఫాలింగ్, 4 కూడా రూల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒకటి 2 సార్లు చూడాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది, రైట్. సో మొత్తం ఈ పీడిఎఫ్ మొత్తం మీకు కావాలంటే కూడా నా వాట్సాప్ మీరు మెసేజ్ చేయగలరండి, ఎందుకంటే మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫోనటిక్స్ షార్ట్ ఫామ్తో, రైట్, చాలా ఎఫెక్టివ్గా ఈజీగా అర్థం ఎలా ఉందండి ఇది. సో మీరు కావాలంటే ఇది వాడుకోవచ్చు. ఫోనటిక్ ఇంట్రడక్షన్ ఉంది, ఇంట్లో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి, డీటెయిల్డ్ సౌండ్, వావెల్ సౌండ్ కాన్సెప్షన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండేలా కూడా నేను డిజైన్ చేశాను. తర్వాత ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్, తర్వాత స్ట్రెస్ చూసాం, ఇంటోనేషన్, సిలిఫికేషన్, ఇవన్నీ మనకు ఇందులోనే ఉన్నాయి, రైట్. సో ఖచ్చితంగా మీరు ఈ పీడిఎఫ్ ఫైల్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇందులో నుంచి బిట్ మనకు వస్తాయి. ప్రీవియస్ బిట్ ఈ పీడిఎఫ్ నుంచి కవర్ అయ్యాలి, ఒకసారి చూడండి, మీరు వీడియో చూసి ప్రీవియస్ బిట్ ఒకసారి ఓపెన్ చేయండి, గూగుల్లో వెళ్ళి ప్రీవియస్ స్కూల్ స్టార్ట్ ఇంగ్లీష్ కానీ ఎస్జీ కానీ బిట్స్ చూడండి. ఇదే చాప్టర్, ఫోనటిక్స్ చాప్టర్ నుంచి చూడండి, మిగతా ఏమొద్దుగా, రైట్. సాక్స్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ కొడితే వస్తుంది, అందులో లాస్ట్లో ఉంటాయి ఈ మెథడాలజీ లాస్ట్ క్వశ్చన్స్. ఇంకా మీరు ఎతకాల్సిన అవసరం లేదు, లాస్ట్ 140 నుంచి 150 మధ్య క్వశ్చన్స్లో టెట్లో కానీ డిఎస్లో కానీ లాస్ట్ 10 క్వశ్చన్లో ఇవి ఉంటాయి. ఈ చాప్టర్ నుంచి 2 నుంచి 3 లేదా 4 ఉంటాయి, మీరు చూసి తర్వాత మీరు కన్ఫర్మ్ చేయండి ఈ పీడిఎఫ్ ఎలా ఉందనేది మీకే తెలిసిపోతుంది, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ మెథడాలజీ యూనిట్. సో హ్యాపీ లెర్నింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.